అద్భుతకరమైన పరిశుద్ధాత్మదేవుని సన్నిధి అనుభవించుచున్న వారు మాత్రం మరొకసారి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరం యొక్క ఆఖరి ఆదివారంలోనికి వచ్చేసాం. ఆయన రాకడ ఆలస్యమై ఒకవేళ మరలా మనం ఈ రీతిగా నెక్స్ట్ సండే సమకూర్చబడగలిగిన అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తే ఇట్ విల్ బి 2025. 2025 సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆకాశము భూమి గతించిన మార్పు చెందని దేవుని యొక్క అద్భుతకరమైన కృపచేత ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారుగా అనేకమైన సంవత్సరముల నుండి సంవత్సరం యొక్క ఆఖరి 3 దినాలు దేవునితో కూడా గడిపే దినములుగా మన జీవితాన్ని తిరిగి దేవుని యొక్క సన్నిధానములో స్వయపరిశోధన చేసుకుంటూ సమర్పించుకుంటూ ఆయన మన ముందుంచబడిన పరుగు పందెంలో ఆయన కొరకు ఏ రీతిగా ఫలించాలి అన్న యథార్థమైన తీర్మానాలు చేసుకొని వెళ్ళడానికి ఈ 3 దినాల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. అందుచేత గతించిన శుక్రవారం రాత్రి దేవునికి వాక్యంలో నుండి మనం ధ్యానించిన అదే ఆలోచనలో నుండి నేను మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎందుచేతనంటే ప్రార్థన అన్నది ప్రతి క్రైస్తవ జీవితంలో ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ మ్యాండేటరీ. అది ఆప్షన్ అంటే బదులు, ఎన్నిక, రైట్, వాటెవర్. ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ కదా. ప్రార్థన చేస్తే చేద్దాంలే, లేకపోతే లేదులే అన్న రీతిగా కాదు. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా చేసి తీరవలసినది ప్రార్థన. గనుక ప్రార్థన గురించి కొన్ని అమూల్యమైన సత్యాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం కలిసి నేర్చుకుందామా, కలిసి ధ్యానిద్దామా. ప్రశ్నలతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, చాలా జాగ్రత్తగా గతించిన శుక్రవారం వచ్చిన వారు విన్నారు, బట్ స్టిల్ ఐ వాంట్ యూ టు థింక్ అగైన్. మరొకసారి ఆ ప్రశ్నలను రాలేని వారి కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. అంచేత ఈ ప్రశ్నలను ఒకసారి చాలా సీరియస్గా వ్యక్తిగతముగా మిమ్ములను మీరు ఆ ప్రశ్న వేసుకొని పరిశుద్ధాత్మదేవుడు ఇవ్వబోతున్న జవాబుని మనం ఆలకిద్దామా. మీరు అత్యధికముగా ప్రేమించుచున్న వ్యక్తి మీతో మాట్లాడకపోతే, మిమ్ములను పలకరించకపోతే మీ యొక్క హృదయములో కలుగుతున్న వేదన ఏ రీతిగా ఉంటుంది? మీరు గౌరవించుచున్న వ్యక్తి లేకపోతే మీరు ఇతరులకు చేసిన సహాయం, ఐ థింక్ వీ నార్మలీ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్, ఇస్ ఇట్ నాట్? మనం అనేకులకు సహాయం చేస్తూ ఉంటాం. మన సహాయాన్ని అందుకొని మనలను చూచినప్పుడు ముఖం తిప్పేసుకుంటే మన హృదయం ఏ రీతిగా ఉంటుంది? ఏది లేని స్థితిలో వారి జీవితం లేక వారి కుటుంబం, వారు వ్యక్తిగతముగా మనకెంతో సహాయం చేశారు. ఈ స్థాయిలోనికి రావడానికి వారే కారణం, కానీ మనమే కారణం అనుకుందామా. కానీ అటువంటి మేలు పొందుకున్న తర్వాత మిమ్మల్ని చూడగానే పలకరించలేదు, మీరెవరో తెలియలేని వారుగా ప్రవర్తించారు. అప్పుడు ఏ రీతిగా ఉంటుంది మీ ఫీలింగ్స్? ఐ వాంట్ యూ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. యవనస్తులు, పిల్లలు, పెద్దలు, మీసాలు ఉన్నవారు, స్త్రీలు, ప్రతి ఒక్క, నేను వ్యక్తిని, ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ పర్సన్, నేను వ్యక్తిత్వమును కలిగిన వాడిని, నాకు కొంచెం బుర్రలో పేడ లేదు, జ్ఞానం ఉంది అనుకున్న వారు అందరూ ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే ఒకవేళ రైట్ ఎక్కడికో వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిదేమో. ఎందుకు చేస్తానంటే దీస్ ఆర్ సంథింగ్ కామన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్న కార్యాలు. ఒకవేళ మేబీ లెట్ మీ పుట్ లిటిల్ మోర్ పర్సనల్. నీ భార్య నిన్ను ప్రేమించటం లేదు, నిన్ను గౌరవించటం లేదు, నీకు కావలసినవి చెయ్యటం లేదు, హృదయం ఉందా? పగులుతుందా? వేదన చెందుతుందా? నీ భర్త, నీవు అనేకమైన సదుపాయాలు చేస్తున్నావు, ప్రేమిస్తున్నావు, చాలా కార్యాలు చేస్తున్నావు, కానీ నిన్ను పట్టించుకోవట్లేదు, అప్పుడు నీకు హృదయం ఉందా? వేదన చెందుతుందా?
నీవు కని పెంచిన పిల్లలు నీకు విరోధముగా తిరుగుబాటు చేస్తున్నారు. హృదయం ఉంటే నలుగుతుందా? వేదన చెందుతుందా? కష్టపడతావా? ఎందుకా ఈ బ్రతుకు అని తల కొట్టుకుంటావా? ఐ థింక్ వీ డూ దాట్ కదా. ముక్కు ముఖం తెలియలేని పిల్లలు అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు వారు పడే పరిస్థితులు, అటువంటి వారికి ఎంత వేదన. మన స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు అందాం, దట్ కుడ్ బి బెటర్. నాకు ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు ఒక 3-4. చిన్ననాటి స్నేహితులుగా పెరిగిన మనం హాయ్ బాయ్ చెప్పుకొని చక్కగా సంతోషంతో సమాధానంతో వెళ్తున్న మనం, మేబీ వాడి పెళ్ళికి మనల్ని పిల్లలేదనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అరే బాబా ఏమైంది? మేబీ ఈవెన్ నాలటుడైతే మళ్ళీ ఫోన్ చేసి కొంచెం సంభాషణ కలపడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు ఏం మర్చిపోయాడేమో, ఎందుకంటే చాలా బిజీగా ఉండొచ్చు కనుక మర్చిపోయాడేమో అని. అయినా జ్ఞాపకం చేసుకోకుండా పిలవకపోతే ఎలా ఉంటుంది? ఉదయకాల సమయంలో ఇంకా అటువంటి ప్రశ్నలు అనేకమైనవి నేను వేసి కాలక్షేపం చేయాలనుకుంటున్నది, కానీ ఐ వాంట్ యూ టు థింక్. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క రియాక్షన్స్కి, మనము ఇచ్చే బదులకు, మనం చేసిన క్రియలకు అనేక సార్లు వి జస్టిఫై అవర్ రియాక్షన్స్ కదా. మనం వారితో మాట్లాడకుండా, వారి మీద కోపం చూపించినప్పుడు, వారి మీద లేనిపోయినవి చెప్పినప్పుడు, వారిని మనం సనుక్కుంటున్నప్పుడు, ఈవెన్ కొన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఈవెన్ వారిని శపించినప్పుడు మళ్ళీ మనం ఏం చేసుకుంటాం? సమర్థించుకుంటాం. దట్స్ ఓకే. ఎందుకంటే హీ డిజర్వ్స్ దట్ యాంగర్, హీ డిజర్వ్స్ దట్ మర్మరింగ్, హీ డిజర్వ్స్ దట్ కర్స్, హీ డిజర్వ్స్ అనే మనం అనుకుంటాము, కానీ దాన్ని ఏ రీతిలో కూడా సరిచేయడానికి మనం ఆలోచించం. ఇప్పుడు జీవము కలిగిన దేవునికి వాక్యంలోనికి మీ శ్రద్ధను తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మిమ్మలను సృష్టించిన దేవుడు, మిమ్మలను పోషించుచున్న దేవుడు, మిమ్మలను రక్షించిన దేవుడు, మీ కొరకు దివారాత్రములు ఆలోచన చేసిన దేవుడు. అనేకసార్లు దేవునికి వాక్యములో మనం నేర్చుకున్న ప్రకారముగా తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందుగానే ఆయన మనలను చూచి తన పరిశుద్ధమైన హస్తములో చెక్కుకొని ఆ యొక్క ఆలోచన మన జీవితాల్లో సంపూర్ణముగా నెరవేర్చబడాలని తహతహలాడుతున్న దేవుడు. నీవు ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వలేనప్పుడు, ఆయనతో నీవు మాట్లాడలేనప్పుడు, ఆయన ఆలోచన తెలుసుకోవడానికి నీవు ఇష్టపడలేనప్పుడు ఆయన హృదయం వేదన చెందదా? ఆఫ్టర్ ఆల్ మట్టి శరీరముతో సృష్టించబడిన నీవు నేను తాత్కాలికమైన లోకములో తాత్కాలికమైన స్నేహము కొరకు, తాత్కాలికమైన సంబంధము కొరకు అంతగా పగిలిపోతుంటే, అంతగా నలిగిపోతుంటే, నిన్ను నన్ను సృష్టించి రక్షించి జీవింపజేసి పైసా ఖర్చు లేకుండా ధారాళముగా నీకు నాకు ఆక్సిజన్ ఇస్తున్నాడే, గాలిని ఇస్తున్నాడే, ఊపిరిని ఇస్తున్నాడే. నీకు వెండున్నా, నీకు బంగారం ఉన్నా, నీకు పేరున్నా, నీకు డిగ్రీలున్నా, నీకు ఆస్తిపాస్తులున్నా, ఏది ఉన్నప్పటికీ కూడా నీ ముక్కులో గాలి గాని దేవుడు ఇవ్వకపోతే వాట్ ఆర్ యూ? నువ్వెవడివి? నీకేదైనా ఐడెంటిటీ ఉంటుందా? మన ముక్కులో గాలి ఆగిపోగానే మనల్ని ఏమంటారు? ఇంక పేరు పెట్టి ఎవరు పిల్లరు కదా. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, పాస్టర్ గారు శరీరం వచ్చిందా, బాడీ వచ్చిందా అంటారు, కానీ శామ్ మాథ్యూ వచ్చాడా అనరు. మీ పేరు పెట్టట్లేదు, భయపడతారని. మన ఐడెంటిటీ అంతయు కూడా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అనుగ్రహించుచున్న శ్వాస, ఆయన అనుగ్రహించుచున్న గాలి, ఆయన అనుగ్రహించుచున్న ఊపిరి. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, ఆయనంత ధారాళముగా నీకు ఇస్తున్నప్పుడు నీవు మర్చిపోతున్నావే ఆయన్ని, నీవు మర్చిపోతున్నావే ఆయన కృపను, నీవు మర్చిపోతున్నావే ఆయన దయను, నీవు మర్చిపోతున్నావే నీ దీనమైన స్థితిలో నుండి ఆయన నిన్ను పైకెత్తిన ఆ యొక్క రీతిని మర్చిపోయి ఇదంతా నాది,
నాది అని గర్విస్తూ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆయనతో మాట్లాడడానికి సమయం లేకుండా, ఆయన వెతకవలసిన రీతిలో ఆయన వెతకకుండా తిరుగుచున్న ఓ క్రైస్తవ విశ్వాసి, నా సహోదరుడా, నా సహోదరి, నా బిడ్డల, యవన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కెన్ యు రియలీ అండర్స్టాండ్ ద పెయిన్ విచ్ గాడ్ ఈస్ హ్యావింగ్ towards your attitude and towards your character and towards your hypocrisy and towards everything what you are showing towards him? ఆయన పట్ల నీవు చూపించుచున్న కార్యాలు బట్టి ఆయన హృదయం ఎంతగా వేదన చెందుతూ ఉందో ఈ ఉదయకాల సమయములో మీరు నేను తెలుసుకోవాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు బహు స్పష్టముగా మీకు నాకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన ప్రతి క్రైస్తవ జీవితంలో ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్. అది ఆప్షన్ కాదు, అది ఎన్నుకునేది కాదు, తర్వాత చేద్దాంలే అనుకున్నది కాదు. ఇఫ్ యు ఆర్ నోయింగ్, మీ యొక్క జీవితంలో ఊపిరి ఎంత ప్రాముఖ్యమని మీరు గ్రహించారో, మన ఆత్మీయ జీవితంలో అమ్మా అయ్యా ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదని పరిశుద్ధాత్మదేవుడు మీకు నాకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక సార్లు మనం నేర్చుకున్నాం ప్రార్థన అనగా ఏంటి? ఇట్స్ ఎ కాన్వర్సేషన్. అది దేవునితో సంభాషించుట, మాట్లాడుట అన్నది చాలాసార్లు వన్ వే ట్రాఫిక్ అయిపోతుందేమో కదా. ఒకవైపు నుండి మాట్లాడేది కాదు ప్రార్థన. ఐ రిపీట్ అగైన్, మనము చేయుచున్న విన్నపాలు ప్రార్థన కాదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే దాన్ని సంభాషణ అంటారు, దాన్నే యథార్థమైన ప్రార్థన అంటారు. అందుచేతనే ప్రార్థన అన్నది అనేక సార్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేసిన ప్రకారముగా ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. మనము దేవునితో చేయుచున్న సంభాషణ, దేవుడు మనతో చేయుచున్న సంభాషణే యథార్థమైన ప్రార్థన. మన జీవితాల్లో దేవునితో అనేకమైన కార్యాలు మనం చెప్పుకుంటాం. కానీ ఉదయకాల సమయంలో ప్రశ్న, దేవుడు మీతో చెప్పుతున్న కాదు మనతో చెప్పుతున్న మాటల్ని మనం వింటున్నామా? ఎలాగ ఆయన మనతో చెప్తాడు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. బైబిల్ ఈజ్ ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత ఎక్కడ ఇవ్వబడ్డదంటే మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో. వితౌట్ దిస్ దేర్ ఇస్ నో అదర్ రెవల్యూషన్. పరిశుద్ధాత్మదేవుడు మరొకసారి ఈ 2024 యొక్క ఆఖరి గడియల్లో ఉంటున్న క్రైస్తవ సంఘానికి జ్ఞాపకము చేయించిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము కాక మరి ఏ ప్రత్యక్షత కూడా లేదు. అంటే కృపావరాలు లేవా? గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లేదా? ఉంది. గిఫ్ట్స్ ఆఫ్ ద పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించే వరములన్నీ కూడా వాక్యమును ఆధారం చేసుకునే ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, స్వస్థత వరం ఉంది, మిరకల్స్ ఉన్నాయి, ఫెయిత్ ఉంది, విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. 9 కృపావరాలు ఉన్నాయి, లేదని కాదు. బట్ అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము మీదనే ఆధారపడి ఉన్నాయి. వాక్యము లేకుండా దేర్ ఇస్ నో ప్రాఫెసీ, దేర్ ఇస్ నో డ్రీమ్, దేర్ ఇస్ నో మిరకల్, దేర్ ఇస్ నో విజ్డమ్, దేర్ ఇస్ నో నాలెడ్జ్. కృపా వరములు కానీ, ఆత్మ ఫలములు కానీ, ఆత్మ వరములు కానీ లేదు 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 అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు బహు స్పష్టముగా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంగమా, ఆ కారణమును బట్టి బ్రీతింగ్ గివ్స్ లైఫ్ టు బాడీ, ప్రేయర్ గివ్స్ లైఫ్ టు స్పిరిట్. గాలి మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది, ప్రార్థన మన ఆత్మకు జీవాన్ని ఇస్తుంది. ఐ రిపీట్ అగైన్, గాలి ఎంత ప్రాముఖ్యము అంటే మనము జీవించుచున్నాము అంటే గాలి ప్రాముఖ్యం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే నీవు క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆత్మీయముగా జీవిస్తున్నావు అని చెప్పడానికి ప్రార్థనే కారణం. అందుచేత ఈ ఉదయకాల సమయములో ప్రార్థన లేకుండా ఈ భూలోకములో మనము క్షణమైన జీవించలేము గనుక పరిశుద్ధాత్మదేవుడు 2024 యొక్క మొట్టమొదటి దినం మొదలుకొని ఈ ఆఖరి పునరుద్ధాన దినము ఇది మొదలుకొని అది మంగళవారం వరకు జరగబోతున్న ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? దేవునితో కూడా వసించే సమయం, దేవునితో కూడా సమయం గడిపే సమయం,
పరిశుద్ధాత్మ దేవుడు స్థానిక సంఘముగా మనకిచ్చుచూ ఉండగా, క్యాన్ వీ మేక్ ఎ డిసిషన్ టుడే? అగైన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్సెస్. ఈ ఉదయకాల సభలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఎన్ని చదువుతానో నాకే తెలియదు. కానీ కొన్ని మాత్రం చదివి నా మాటల్ని మరీ దీర్ఘపరచాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆరాధన కొరకు వచ్చారు కనుక ఆరాధనగా కొంత అటు ఇటు అయినా ఆరాధన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లోను న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన ఆ మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం, ఓల్డ్ టెస్ట్మెంట్లో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ఐ థింక్ మేబీ ఒక ఏది ముందుగా తీస్తే అది చదివేద్దాం. ఐజియా 56:7 ఆర్ మార్క్ చాప్టర్ 11:17. నా ప్రార్థనా మందిరములో, చాలా జాగ్రత్త, ఐజియా కదా అది, రైట్, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, నా ప్రార్థనా మందిరములో ఎవరిని? ఇది అగైన్ మీలో చాలామందికి, ఇంకా చాలామంది కాదు, మేబీ 90% మందికి అలవాటైంది న్యూ లైఫ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని. ఇంకా న్యూ లైఫ్ పెంటికోస్టల్ చదివి ఇట్స్ నో ప్రాబ్లం, ఓకే, ఎందుకంటే మనం పెంతుకోస్తూ పునాదే మంది, దాంట్లో ఏ మార్పు లేదు. అగైన్ మీలో కొంతమందికి తెలిసిన ప్రకారంగా మనం సెకండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక చర్చ్ పేరు కావాలి కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, సర్వశక్తి కలిగిన దేవుడే మై హౌస్ షాల్ బీ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ అన్న మాటని దేవుడు నా హృదయంలో ఉంచాడు కనుక ఆ న్యూ లైఫ్ అన్న మాటని మనం కలుపుకుంటూ హౌస్ ఆఫ్ ప్రేయర్ అన్న మాటని బైబిల్లో తీసి ఆ రెండు జతపరిచి న్యూ లైఫ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని పెట్టాం. కానీ మరలా మనలో అనేకులు అమ్మో పెంతుకోస్తూ సత్యాన్ని విడిచిపెట్టేస్తామేమో అన్న భయం మీలో ఉంటుందేమో అని విత్ ఇన్ బ్రాకెట్స్లో పెట్టాం, ఏ పెంటకోస్టల్ చర్చ్ విత్ ఎ విషన్ అన్న మాటను కూడా మనం జ్ఞాపకం చేశాం. అందుచేత మనము కూడా స్థానిక సంఘముగా హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా మందిరంగా పిలువబడ్డాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నామములో సమకూర్చబడిన ఆ యొక్క స్థలమును కూడా ఏమన్నాడంటే ప్రార్థనా మందిరముగా పిలిచాడు. అది దేవుడని యెహోవా అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు సొలొమోను చేత కట్టబడిన మందిరములో చేయబడుతున్న అనుగ్రహించబడుతున్న కార్యాల గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూద్దామా? నా ప్రార్థనా మందిరములో ఏం చేస్తానంటున్నాడు? ఆనందింపజేస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానములో మనకేముంది? ఆనందం ఉంది. ఎటువంటి ఆనందం తెలుసా? శాశ్వతమైన ఆనందం. ఆనందం ఉంది అంటే చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ మీకు సమస్యలు ఉండవని నేను చెప్పట్లేదు, మీకు కడుపు నొప్పి రాదని నేను చెప్పట్లేదు, మీకు తలనొప్పి రాదని చెప్పట్లేదు, కాదు మీరు రెక్కలు కట్టుకొని ఆకాశం మీద ఎగురుతారు అని నేను చెప్పట్లేదు. మనము యాజ్ లాంగ్ యాజ్ ఈ భూలోకములో జీవించుచున్నంత కాలము మనకి కొంచెం బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అవన్నీ మన జీవితం మీదకు వచ్చినప్పటికీ కూడా లోకస్తులు వలె మనం త్రొట్టిల్లిపోం, లోకస్తులు వలె కుమిలిపోం, లోకస్తులు వలె పడిపోం. యోబుకి తల మొదలుకొని పాదం వరకు కురుపులు వచ్చేసాయి. సంతోషించడానికి అగైన్ వాక్యములో అది నా అంశము కాదు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దేర్ ఇస్ నో ప్లే గోక్కోవడానికి స్థలం లేదు ఆయన. అంటే తల మొదలుకొని పాదం వరకు వేదన చెందుతున్నాడు. కానీ పరిశుద్ధ దేవుని ఎల్లప్పుడూ గుర్తించుకుంటూ స్తుతిస్తూనే, అది క్రైస్తవ జీవితం అంటే. ఎందుచేతనంటే వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. మనకు నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. మన ముందు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు మన ముందున్నాడు గనక ఆయన మన కొరకు పడిన ఆ ప్రయాసములకు, ఆ వేదనకు, ఆ కొరడ దెబ్బలకు, ఆయన కార్చిన రక్తానికి మనం చూచుకుంటున్నట్లయితే మన తాత్కాలికమైన శరీరానికి కలుగుతున్న వేదన ఒక వేదనే కాదు. సో అటువంటి దినములు, అటువంటి స్థితిగతుల్లో కూడా దేవుని మందిరములో మనకేముంది?
ఆనందం ఉంది, ఆనందం ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఆనందము కొరకు బంధువులు వెనకాల, ఆనందము కొరకు స్నేహితులు వెనకాల, ఆనందము కొరకు పిక్నిక్లకి, ఆనందము కొరకు సినిమాలకి, ఆనందము కొరకు ఐ డోంట్ నో వేర్ యు ఆర్ హంటింగ్, నీవు ఎక్కడికి పరిగెడుతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అమ్మా అయ్యా, ఆనందము కొరకు ఈ భూలోకములో నీవు ఎవరు వెనకాల వెళ్ళినా ఏది చేసినా వారే నిన్ను గాయపరిచినప్పుడు అయ్యో ఎంత ప్రాబ్లం వచ్చిందిరా బాబు అనుకుంటా. కానీ దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని గాయపరిచేవాడు కాదు. ఐ రిపీట్ అగైన్, మనము సేవించుచున్న దేవుడు అమ్మా అయ్యా ఆయన ఎప్పుడు మనల్ని గాయపరిచేవాడు కాదు, ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహించేవాడు, ఆదరించేవాడు, బలపరచువాడు. గనక ఆయన సన్నిధానములో సంఘముగా సమకూర్చబడుట ఎంతో ప్రత్యేకమైన. ఎందుచేతనంటే దేవుని ప్రార్థనా మందిరములో ఏముంది? ఆనందం ఉంది. కిందకు వచ్చేద్దాం. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను, ఎప్పుడు దేవుని సన్నిధానములో. అగైన్ నూతన నిబంధన విశ్వాసులకు మనకి ఏమిటి దహన బలి, ఏమిటి బలియాగాలు? మనం గొర్రెలు, కోడిపిట్టలు, పావురాలు తీసుకొని రాక్కర్లేదు. ఆయన మన యొద్ద నుండి ఆశించేదేటి? యథార్థమైన స్తుతి ఆరాధన. ఆ స్తుతి ఆరాధన ఎక్కడి నుండి రావాలంటే పెదవుల్లోండి కాదు, పెదవుల నుండి వచ్చుచున్న శబ్దం మనుష్యుడు మాత్రమే వింటాడు. కానీ మన హృదయములో నుండి పొంగి పొర్లుతూ నోట్లో నుండి బయటికి వచ్చుచున్న స్తుతులు మనుష్యులు మాత్రమే కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు కూడా విని ఆయన అద్భుతకరముగా తన సన్నిధిని మనకు ఒక్కొక్కరికి అనుభవింపజేస్తాడు. ఎందుకంటే మనము చేయుచున్న స్తుతులను ఆయన అంగీకరిస్తాడు. దేవుని సంగమా. వన్స్ వెన్ వీఆర్ యాక్సెప్టెడ్ బై హిమ్, మిరకల్స్ విల్ ఫాలో, సైన్స్ విల్ ఫాలో. ఆయన మన స్తుతులను, మన స్తోత్రాలను ఎప్పుడైతే అంగీకరిస్తాడో అక్కడ అద్భుతాలు ఉంటాయి, అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది, అక్కడ మన జీవితానికి కావలసిన సమస్తమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంచేత ఉదయకాల సమయములో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ స్తుతులు, మీ స్తోత్రాలు ఎక్కడి నుండి వస్తుందా అని ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నోటిలో నుండి మాత్రమే వచ్చుచున్నట్లయితే, లేకపోతే మీ అండర్స్టాండింగ్లో నుండి మాత్రమే వచ్చుచున్నట్లయితే ఏ ప్రయోజనము లేదు. అలిసిపోతారు. కానీ హృదయంలో నుండి వచ్చినప్పుడు అలసట ఉండదు. 40 రాత్రులు 40 పగలు మోషే దేవుని సన్నిధానములో సమయము గడుపుతున్నప్పుడు ఆయన తోడుకొని వచ్చిన 50 లక్షల మంది కొండ దిగువన ఉన్నారు అన్న సంగతిని మోషే మర్చిపోయాడు. దేవుని సన్నిధానములో మనం సమయం గడుపుతున్నప్పుడు ఆర్ యు ఏబుల్ టు ఫర్గెట్ ద థింగ్స్ వాట్ యు హ్యావ్ లెఫ్ట్ బ్యాక్ హోమ్, బ్యాక్ అట్ యువర్ ఎంప్లాయ్మెంట్? నీవు విడిచిపెట్టి వచ్చిన కార్యాలు దేవుని సన్నిధానములో జ్ఞాపకం చేసుకుంటున్నావా? కాదు, వాటిని మర్చిపోయి దేవుని ఆరాధిస్తున్నావా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చెయ్యాలి అన్న ఆలోచన మన తలకాయల్లో పరిగెడుతున్నట్లయితే నీ బలి, నీ అంగీకారం, నీ సమయం దేవునికి అంగీకారమైనది కాదు. ఎప్పుడు అంగీకారముగా తీర్చబడుతుందంటే వీ షుడ్ బి ఏబుల్ టు ఫర్గెట్. మనము విడిచిపెట్టిన దానిని మరలా దాన్ని వదిలిపెట్టేమంటలేదు. మీరు భోజనం వండకుండా వస్తే దేవునికి స్తోత్రం. కానీ చిన్నపిల్లకాయలు ఉన్న గృహాల్లో మీరు వంట వండి వచ్చి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఐ థింక్ దాన్ని పక్కన పెట్టేద్దాం. ఉపవాస కూడిక కనుక దాన్ని కొంచెం మధ్యలో టచ్ చేస్తే అప్పుడేనో కొంతమందికి మారుమనసు వస్తుందేమో అని కదా. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ పక్కన పెట్టేసినప్పుడు కూడా ఆ ఆ వెజిటబుల్ కర్రీ గురించి కానీ, ఆ చేపల కూర గురించి కానీ, లేకపోతే నీ బంధువును కలుసుకోవలసిన ఆ యొక్క ఆలోచన గురించి కానీ దేవుని సన్నిధానములో నీ సమయం గడుపుతున్నప్పుడు అది నీ బుర్రలోనికి ఎక్కిందంటే, మీ యొక్క ఆలోచనలోనికి వచ్చిందంటే మీ స్తుతులు, మీ ఆరాధనని దేవుడు అంగీకరించలేదు. We should come to a point where we will be immersed in the presence of God. దేవునితో కూడా వసించే ఆ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పక ఆనందిస్తాడు. మూడోదిగా ఏమంటున్నాడమ్మా? నా మందిరము ఎవరికి
అందుకే దేవుని యొక్క వాక్యములో ఉన్న దేవుడు, పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షపరచబడిన దేవుడు ఒక గ్రామానికి, ఒక ఊరికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెందిన దేవుడు కాదు. ఆయన సమస్త మానవ జాతి యావత్తుకు ఆదాము మొదలుకొని భూలోకములో జన్మించిన ప్రతి వ్యక్తికి, ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకా జన్మించబడబోతున్న వారందరికీ ఆయన దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఉన్నాడమ్మా. అటువంటి గొప్ప దేవుడు, మీ దేవుడు, నా దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అవర్ లైఫ్, మన యొక్క ఆరాధన మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది. ఆ సత్యం మన జీవితానికి తెలియలేనప్పుడు ఈ లోకస్తుల వలె తలబాదుకొని జీవిస్తాం. అటువంటి గొప్ప ప్రార్థనా మందిరముగా పిలవబడుతున్న, అగైన్ మందిరము అనగా ఇది కాదు మందిరం. Do you not know that you are the temple of the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? 3:16 of 1 Corinthians కదా, 1 కొరింథీయులు రాసిన పత్రిక 3:16 అంటాడు, మనం ఒక్కొక్కరము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అంచేత మనం సమకూర్చబడిన ఈ బిల్డింగ్ ఆలయం కాదు, మీరే ఆలయమై ఉన్నారు. మనం ఒక్కొక్కరము ఆలయమై ఉన్నాం. ఎవరు నివసించే ఆలయం? పరిశుద్ధుడగు దేవుడు. I don't want to simply put దేవుడు అనే మాటని మనం చాలా ఈజీగా ఈ భూలోకములో వాడేస్తున్నాము కనుక I don't want you to అటువంటి మాటతో కాకుండా I want you to tag something to him. ఆ దేవుని గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆ అద్భుతకరమైన సత్యాన్ని మాటిమాటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు, స్వయంభవుడగు దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు, సర్వజ్ఞానియగు దేవుడు, సర్వాంతర్వ్యాపియగు దేవుడు, మార్పులేని దేవుడు, సజీవుడైన దేవుడు అన్న సత్యాన్ని గుర్తెరుగుతూ ఆయన నాలో నివాసం చేస్తున్నాడు, ఆయన నాలో ఉంటున్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా, పరిశుద్ధ దేవుని యొక్క వాక్యములో ఇవ్వబడిన ప్రత్యక్షత మన జీవితాల్లో ఉండాలి. పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమే యథార్థమైన గ్రంథం. ఆ గ్రంథము లాంటి గ్రంథం ఈ భూలోకములో మరి ఒకటి లేదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలా, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలా, బైబిల్ తెరిచి చదవండి. మీ జీవితం పట్ల, మీ కుటుంబం పట్ల, మీ వ్యాపారం పట్ల, మీ భవిష్యత్తు పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమిటి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే తప్పక బైబిల్ తెరిచి చదవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క హృదయ వాంఛను తెలియజేసేది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫుడ్ టు ద హంగ్రీ. దేవుని యొక్క వాక్యం ఆకలి గొనిన వారికి ఆహారమై ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లివింగ్ వాటర్ టు ద థర్స్టీ. దాహము కలిగిన వారికి దేవుని యొక్క వాక్యము జీవజలమై ఉంది, జీవజలమై ఉంది. బలహీనులకు బలమై ఉంది, ఆదరణ లేని వారికి ఆదరణే ఉంది, శక్తి లేని వారికి శక్తియే ఉంది. దేవుని యొక్క వాక్యములో A to Z ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితానికి కావలసినది ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు కావలసిందంతా అమ్మా అయ్యా దేవుని యొక్క వాక్యమే ఉంది, దేవుని యొక్క వాక్యములో ఉన్నది. అందుచేత నేను చాలాసార్లు చెప్పిన ప్రకారముగా ఒకవేళ మీ పరిస్థితులు అనుకూలించకుండా, నేను కూడా కొన్నిసార్లు బైబిల్ లేకుండా మొబైల్లో ఉన్న బైబిల్ని వాడుతుంటాను సుమా, కానీ వాడవద్దు అని నేను చెప్పట్లేదు. కానీ దానికన్నా గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మన చేతిలో పట్టుకోవడం. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలో పట్టుకోవడం, మన గృహములో ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుచేతనంటే మన బ్రతుకులకు మనకు కావలసిందంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన కొరకు ఇవ్వబడ్డది. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇవ్వబడ్డం మాత్రమే కాదు, దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో ఏ వ్యతిరేకత లేదు, ఏ కల్పితము లేదు, ఏ బోటకపు మాటలు కూడా ఈ వాక్యములో లేవు. ఒక క్రైస్తవ జీవితం చేయవలసిన సమస్తము
ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బహుస్పష్టముగా రాయబడి ఉంది అన్న సత్యాన్ని క్రీస్తు యొక్క రాయబారిగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రీచ్ us to our destiny in this world and in the world to come. ఈ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన మాటల్ని మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము గ్రహించి దీన్ని అంగీకరించి ఈ వాక్యానుసారముగా మనము జీవించగలిగినట్లయితే వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మనము ఈ భూలోకములో మనము చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటాం. అది మాత్రమే కాదు, రానే ఉన్న దేశములో కూడా చేరుకోవలసిన గమ్యానికి ఈ వాక్యము తప్పక మనలను చేర్చుతుంది. ఈ ఉదయకాల సభలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనము ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. అందుచేత ఏ ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నీ దేవుని యొక్క కృపను బట్టి ఆలు నేర్చుకోవడం, చదవడం మీకు తెలిస్తే తప్పనిసరిగా, నేను అనేకసార్లు ఈ మాట చెప్పాను. మొన్న ఐ థింక్ క్రిస్మస్ కూడికల్లో లేక మన కూడికల్లో నేనే చెప్పాను డేవిడ్ తోటి, బాబు ఒక్కొక్క యవనస్తులకి రిపిటేషన్ కాకుండా వాక్యం చదవడానికి ఇరా బాబు అని. మన పిల్లలు కొంతమంది వాక్యం చదివితే నాకు హార్ట్ అటాక్ వచ్చిన పని అయిపోయింది. నిజంగా సుమా, అంటే నేను తలదించుకోవాలో, తలెత్తుకోవాలో, లేకపోతే ఒకవేళ అప్పల్లోకి పరిగెట్టాలో తెలియలేదు నాకు. అంత ఘోరంగా చదివేశారు. అంటే నాకేమర్థం, తల్లిదండ్రులు మీరు కూడా చాలా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదని తెలిసిపోయింది నాకు. మీ ఇంట్లో బైబిల్ చదివించే అలవాటు లేదు, చదివే అలవాటు కూడా లేదు. మీ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోదు. సెక్యులర్ స్కూల్కి మీ పిల్లలు పంపించకపోయినా పర్లేదు, కానీ సండే స్కూల్కి పంపించాలి రా పిల్లల్ని. సండే స్కూల్కి తప్పనిసరిగా మీ బిడ్డల్ని పంపించాలి. దేవుడు మనకు అనుగ్రహించే బిడ్డల్ని దేవునిలో పెంచాలి, దేవునిలో పెంచాలి. మొన్న ఎవరో దేని గురించో మాట్లాడినప్పుడు నేను మరలా వారికి జ్ఞాపకం చేశాను. ఐ స్టిల్ బిలీవ్ 2025 క్రిస్మస్ చూస్తామన్న హోప్లు నాకు చాలా తక్కువగానే కనబడుతుంది. ఎవరిని భయపెట్టడానికి కాదు సుమా, మీరు కూడా నాలాగా కళ్ళు తెరిచి లోకంలో జరుగుతున్న కార్యాలు చూడమని చెప్తున్నాను. అని చెప్పి ఎవరు ఉద్యోగాలు మానేయొద్దు, చదువులు మానేయొద్దు, వ్యాపారాలు మానేయొద్దు, సందాలు వేయడం మానేయొద్దు. మనం చర్చి కట్టడం ఆపేయం, చర్చిలు కడుతూనే ఉంటాం, సువార్తలు చేస్తూనే ఉంటాం. ఆయన రాకడ వరకు మనం చేయవలసిందంతా చేస్తూనే ఉంటాం. ఎందుచేతనంటే మనకొక విజ్ఞాపనకర్త ఉన్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. కనుక ఒకవేళ ఆయన విజ్ఞాపన అధికం అవుతున్నప్పుడు మేబీ హీస్ కమింగ్ ఆల్సో విల్ బి డిలేడ్. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ లోకములో జరుగుతున్న కార్యాలన్నీ ఆయన రాకడకు సూచనగా ఉంది. కనుక దేవుని సంగమా, రైట్, నేను ఎందుకు ఈ మాటలని కొంచెం ముందుకు పరిగెట్టానంటే, మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు మన చెవులకు వినబడినట్లుగా ప్రార్థన చెయ్యాలి, మన చెవులకు వినబడుతున్నట్లుగా వాక్యాన్ని చదవాలి. యవనస్తులు, అదే ఎవ్రీవన్, పెద్దవారు కూడా, చిన్నవారు, మన పిల్లలు మాత్రమే కాదు, మనము కూడా, ఈవెన్ నేను కూడా, నేను చేసే ప్రార్థన నా చెవులకు వినబడాలి. అప్పుడే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. మనం మీలో ఎవరికి 70 సంవత్సరాలు వయసు రాలేదు, మేబీ చెన్నైకి ఉందేమో మనకు తెలియదు, కానీ ఐ థింక్ రమణ గారికి కూడా అంత 70 రాలేదేమో కదా సార్, మీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్, ఐ థింక్ మేబీ నియరింగ్ టు 71 రైట్. ఐ థింక్ రమణ్ గారు మాత్రం 71, అంటే ఆయన ఒకరే మనకు సీనియర్, మిగతా అదంతా జూనియర్సే కదా. అంచేత ఈ ఉదయకాల సభలో మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా, ప్రార్థన చేసిన వాక్యము చదివినప్పుడు కూడా ఈ చెవులకు వినబడుతున్నట్లుగా ప్రార్థన చేయాలి, ఈ చెవులకు వినబడుతున్నట్లుగా వాక్యం చదవాలి. లేకపోతే మీరు అధ్యాయాలు చదివేస్తుంటారు, కానీ ఈ బుర్రలోనికి ఒక సెంటెన్స్ ఎక్కదు.
దాన్ని బట్టి ప్రయోజనం ఏంటి? అంచేత ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఆ రీతిగా కాక తప్పక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో, భయముతో, భక్తితో చదివి ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు బ్రతుమాలుకుంటున్నాను. దేవుని యొక్క మన ప్రార్థన దేని మీద ఆధారపడి ఉండాలని మనం నేర్చుకున్నామంటే దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని మీద ఆధారపడి మన ప్రార్థన ఉండాలి. గతించిన శుక్రవారం చదివాము కనుక నేను మరలా చదివించాలనుకుంటులేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం అంటుంది, అబద్ధమాడుటకు యెహోవా నరుడు కాదు. మనము సేవించుచున్న దేవుడు ఎవరు కాదు? అబద్ధాలు ఆడడానికి, మాట మార్చేయడానికి, వాగ్దానాన్ని మార్చేయడానికి, బూటకపు కబుర్లు చెప్పడానికి, అమ్మా అయ్యా ఆయన మీ మామగారు కాదు, మాటలు మార్చేయడానికి, మీ అత్తగారు కాదు, మీ బాస్ కాదు, మీ సబార్డినేట్ కాదు, మీ ఫ్రెండ్ కూడా కాదు. మీరు ఎవరు గొప్పవారు అనుకుంటున్నారు? వారు కాదు. మనం సేవించుచున్న దేవుడు ఎవరంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు, ఆయన దేవుడు. ఆయన దేవుడు గనుక ఇఫ్ హీ సెడ్ సంథింగ్ హీ విల్ ఫుల్ఫిల్. ఆయన మన కొరకు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ 2024లో దేవుడు ఎన్ని కార్యాలు నా జీవితంలో జరిగించాడు. నేను ఆశించిన కార్యాలన్నీ జరిగించాడు. ఒకటే జరిగించలేదు. ఏంటో తెలుసా? చర్చిలో 300 మెంబర్స్ కావాలనుకున్నాం, ఇంకా 300 మెంబర్స్ రాలేదు. అది తప్ప మిగతా నేను ప్రార్థన చేసిన కార్యాలన్నీ లుకింగ్ బ్యాక్ అప్ 2024 అది ఒకసారి చూసుకుంటే నేను అనుకున్న దానికన్నా కొన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. 300 మెంబర్స్ ఎందుకు రాలేదు? గొర్రెలు ఏనలేదు, కాపరే ఇంతున్నాడు. అంచేత కాపరి ఎంతగాని ఎనగలరు, ఈయన అంతా డూప్లికేట్గానే ఉంటుంది. కానీ గొర్రెలు ఈలినప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ బి ఒరిజినల్. అంచేత ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడైనా ఐ థింక్ ఈ ప్రసంగానికి ఆపేక ముందు ఐ థింక్ ఐ జస్ట్ డెఫినెట్లీ వాంట్ టు రీడ్ జోయల్ చాప్టర్ 2. ఆ మాటను ఒకసారి చదివి ఒకవేళ నేను మర్చిపోతే ఎవరికి జ్ఞాపకం చేయండి. ఆ వాక్యం చదివే ముగించాలి ఈరోజు. ఎందుకంటే రానే ఉన్న 2 దినాలు కూడా మనం ఇదే అంశం మీద ఆధారం చేసుకోబోతున్నాం. రెండోదిగా న్యూ టెస్ట్మెంట్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో అంటున్నాడు, ఆకాశము భూమి గతించినను ఆయన మాటలు ఏమాత్రము. మన ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన మాత్రమే కాదు, మన అనుదిన క్రైస్తవ కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉండాలంటే ఈ ఫౌండేషన్ మీద, ఈ పునాది మీద. ఏమిటా పునాది? నేను మాట్లాడుతుంది ఎవరితో? ఆయన నరుడు కాదు, అబద్ధాలు ఆడడానికి. ఈ వాక్యములో ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఎలాగ అనుగ్రహిస్తాడు? మన ప్రార్థనతో దేవునికి వాక్యాన్ని ఐ థింక్ మేబీ రెగ్యులర్గా చదవడమే చాలా మంచిది. కాదు, మీకు సడన్గా బైబిల్ ఓపెన్ చేసి చదివే అలవాటు ఉన్నట్లయితే ఆ అలవాటును మానుకొని రెగ్యులర్గా ఆదికాండము నుండి కానీ, మత్తయి సువార్త నుండి కానీ, లేకపోతే రోమరాసిన పత్రిక నుండి కానీ, అపోస్తలులు ఎక్కడి నుండో ఒక చోట నుండి మొదలుపెట్టి సిస్టమేటిక్గా వెళ్తే అది మనకు మంచిది. ఆ వాక్యాన్ని మనం చదువుకోకముందు చిన్న ప్రార్థన కూడా చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో మీ మాటను చదువుతుండగా నాతో మాట్లాడవా అని తప్పక యథార్థమైన రీతిలో మనం ప్రార్థన చేసి మొదలుపెట్టినట్లయితే ఆ అధ్యాయం ముగించక ముందుగానే ఏదో ఒక మాట నీ గుండెకు ఒక సూది గుచ్చుకున్నట్లుగా టక్ గుచ్చుకుంటుంది. నీ యొక్క పరిస్థితుల్లో ఆ మాట నీతో మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటతో మనతో మాట్లాడతాడు. బైబిల్ చదివి దేవుడు నీతో మాట్లాడలేదంటే నువ్వు న్యూస్ పేపరే చదివావు కానీ బైబిల్ చదవలేదు. ఐ రిపీట్ అగైన్, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నీతో మాట్లాడలేదంటే యూ హ్యావ్ సింప్లీ రెడ్ ఎ న్యూస్ పేపర్, యూ హ్యావెంట్ రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని కాక న్యూస్ పేపర్ చదివావు. న్యూస్ పేపర్ చదివితే మనకు తాకుతుంది ఎక్కడైనా? తాకుతుంది. ఎక్కడ? చంద్రన్న పొంగల్ హాలిడేస్ నుండి మనకి ఏమిస్తున్నాడు? ఫ్రీ బస్ లేడీస్కి ఇస్తున్నాడు అని చదివిన, అబ్బా బాగుంది, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకా అస్తమాటికి ఎంత దూరం అయినా బస్సు మీద ప్రయాణం చేసేస్తాను.
అలాంటివి ఒకటే తగులుతుంది. మిగతావి ఏది కూడా ఎక్కడ రాహుల్ గాంధీ ఏం చేసుకున్నా మనకేంటి, నరేంద్ర మోడీ ఏం చేసుకున్నా మనకేంటి, ఆ రీతిగా అనేకమైన వార్తలు చదువుతున్నప్పుడు ఇట్ రియలీ డజంట్ బాదర్. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సభలో సర్వశక్తి కలిగిన దేవుడు దేవుని యొక్క వాక్యము ద్వారా నీతో నాతో ఆయన తప్పక మాట్లాడి తీరుతాడు. ప్రార్థనతో ఉన్నప్పుడు ఒక మాట చేతనైనా ఆయన తప్పక మాట్లాడతాడు. ఆ రీతిగా మనం అప్పుడు ఆ వాక్యమును ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని అసాధ్యమైన కార్యాలని దేవుడు తప్పక జరిగిస్తాడు. The Bible-based prayer brings us close to God. దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకున్న ప్రార్థన దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. I repeat again. The word of God based prayer will bring us close to God. దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని మనము చేసిన ప్రార్థన దేవునితో మనలను సమీపస్తులుగా చేస్తుంది. దేవుని ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుని ఇంకా వ్యక్తిగతముగా మన సంబంధాన్ని దృఢపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. బైబిల్ బేస్డ్ ప్రేయర్ ప్రిపేర్స్ అవర్ లైఫ్ టు బీ లైక్ హిమ్. వాక్యానుసారమైన ప్రార్థన మనను ఏ రీతిగా చేస్తుందంటే క్రీస్తు వలె మార్చబడగలిగిన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. క్రీస్తు వలె మార్చబడగలిగిన జీవితాన్ని దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యమును చదివి ఆ వాక్యానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు we will start thinking like God. యేసు క్రీస్తు వలె చింతించడం మొదలు పెడతాం, యేసు ఆలోచించడం మొదలు పెడతాం, యేసు క్రీస్తు వలె మాట్లాడడం మొదలు పెడతాం, యేసు క్రీస్తు వలె చూడడం మొదలు పెడతాం, యేసు క్రీస్తు వలె కదలడం మొదలు పెడతాం. యేసు క్రీస్తు వలె మన జీవితాలన్నీ కూడా మార్చబడుతుంది. ఎప్పుడో తెలుసా? వాక్యానుసారమైన ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ స్టాబిలైజర్స్ అవర్ వాక్ విత్ గాడ్. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది. అటువంటి ప్రార్థన ఇట్ విల్ మేక్ అస్ యాక్టివ్ ఇన్ ద లార్డ్. మన జీవితాన్ని దేవునిలో జీవింపజేస్తుంది. చచ్చిన వారుగా ఉండం, నునివచ్చని స్థితిలో ఉండం, జీవము కలిగిన వారుగా ఉంటాం. దావీదు చెప్పుతున్న ప్రకారముగా దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నట్లు దేవా మీ కొరకు నా ప్రాణము. ఇప్పుడు దేని కొరకు ఆశపడుతుంది? మన ఉద్యోగము కొరకు ఆశపడుతుంది, మన వ్యాపారం కొరకు ఆశపడుతుంది, మన స్నేహితుల కొరకు ఆశపడుతుంది, ఇంకొంత బంగారము కొరకు ఆశపడుతుంది, ఇంకొక డిపాజిట్ కొరకు ఆశపడుతుంది, ఇంకొక కుమారుడు కుమార్తె కొరకు ఆశపడుతుంది, ఇంట్లో ఒక కోడలు అల్లుడు రావాలని ఆశపడుతుంది, ఒక ఉద్యోగం రావాలని ఆశపడుతుంది, రెక్కలు కట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆశపడుతుంది. అవన్నీ మీ జీవితాల్లో మన జీవితాల్లో జరగాలంటే అమ్మా అయ్యా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మన యొక్క ప్రార్థన వాక్యము మీద ఆధారపడి చేసిన ప్రార్థన ఉంటే అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది లేకుండా మీరు ఎన్ని ప్రార్థనలు చేసినప్పుడు కూడా మీరు అలసిపోతారు, మీరు కుమిలిపోతారు, మీరు నీరసించిపోతారు. కానీ మన జీవితాల్లో ఒక యథార్థమైన కార్యం జరగాలి అన్నట్లయితే అటువంటి ప్రార్థన కావాలి. మన జీవితాలు మారినప్పుడు మన సంఘం మారుతుంది, మన సంఘం మారినప్పుడు మన సమాజం మారుతుంది, మన సమాజం మారినప్పుడు మన దేశం మారుతుంది, మన దేశం మారినప్పుడు ప్రపంచాలు మారుతాయి. దేవుని సంగమా, దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఈ అంత్యకాల దినాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు అదే మన జీవితం పట్ల ఆయన ఆశిస్తున్నాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్స్ విచ్ వి అటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానములో మనం ఉచ్చరించుచున్న ప్రతి మాటలో గొప్ప శక్తి ఉంది. తెల్లవారుజామున ప్రార్థన అదే అంశంలో వస్తాను అనుకుంటున్నాను, తెలియదు, రావచ్చు. ఐ థింక్ ఇది 2024 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2025లో ఎర్లీ మార్నింగ్ ప్రార్థన 10వ సంవత్సరంలోని ప్రవేశించబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ప్రార్థనకు వచ్చిన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రైట్. ఎందుచేతంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే రాలేని వారు కూడా ఎందుకు స్తోత్రాలు చెల్లించడం. కానీ ఒక తీర్మానం చేసుకుందాం, న్యూ లైఫ్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా దేవుని యొక్క మందిరములో ఆనందం ఉంది, బలులు అంగీకరించబడతాయి, దేవుని యొక్క సన్నిధానములో కావలసినవన్నీ కూడా ఉన్నాయి కనుక మనం ఒకసారి తీర్మానం చేసుకుందాం.
ఎందుచేతనంటే దేర్ ఈజ్ ఎ రిజల్ట్. అగైన్ ఎర్లీ మార్నింగ్ ప్రార్థనకు వచ్చుచున్న వారు తెలుసు, మన పిల్లలు పెద్దవారు చేసినప్పుడు బుక్లో ఉన్నదే చదువుతారు, కానీ మన పిల్లలు దాన్ని చేసినప్పుడు కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తారు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కొరకు వెళ్ళి ఆ మాటలు చెప్పినప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. పోయినసారి మనం ప్రార్థన చేసినప్పుడు 1.5 ఉంది, ఇప్పుడు 2కి వచ్చింది, 2%కి వచ్చింది అన్నప్పుడు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అనేక సార్లు ఐ థింక్ ఈరోజు ఉపవాస ప్రార్థన కనుక మేబీ ఇట్ విల్ గో లిటిల్ లాంగ్, బట్ స్టిల్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. అనేక సార్లు సుడాన్ కొరకు, అనేకమైన దేశాల కొరకు, ఇప్పుడు ఆ ఇండియా ఆ ప్రపంచ మ్యాప్ నా దగ్గర లేదు, కానీ ఆ ప్రపంచ మ్యాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సార్లు అనేకమైన దేశాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ దేశాల్లో ఇప్పుడు సువార్త ప్రకటన చేయబడుతుందని, ఆ దేశం ఇప్పుడు ఆశీర్వదించబడ్డదన్న వార్తను విన్నప్పుడు నేను నిజంగా సంతోషిస్తున్నాను. మేబీ ఐ డిడ్ నాట్ గో దేర్, తప్పనిసరిగా నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. దేవుడు మార్గాలు తెరిస్తే వెళ్తాను సుమా. జాంబియా ఏప్రిల్ నెలలో ఒక కాన్ఫరెన్స్ చేస్తాం సార్, తప్పనిసరిగా రమ్మని ఐ థింక్ ఈవెన్ మొన్నే ఆయన నాకు లెటర్ రాశాడు. ఆయన మా ఫ్రెండ్ జయప్రకాష్ అని, తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ కొడుకని, దానికి అంతవరకు తెలీదు, జస్ట్ సేవకులుగా మాత్రమే. ఐ థింక్ పోయినసారి జాంబియాలో ఉన్న పిల్లల కొరకు మనం సాయం చేశాం. ఈ సంవత్సరం కూడా 100 మంది పిల్లలకు ఒక డ్రెస్, ఒక క్రిస్మస్ లంచ్ ప్రొవైడ్ చేయడానికి 24,000 రూపాయలు పంపించాం. ఒక్కొక్క బిడ్డకి 240 రూపాయలు చెప్పిన, భారతీయ కరెన్సీ, ఆల్ కరెన్సీలో ఇంకొంచెం ఎక్కువ. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మనము చేసే ప్రతి ప్రార్థనలో శక్తి ఉంది. మనము విశాఖపట్నంలో లేకపోతే హనుమంతువాకలో లేకపోతే వాట్ ఎవర్ కాలనీస్లో మీరు కూర్చొని ప్రార్థన చేయించుండగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? నార్త్ కొరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మొన్న నేను కొరియా వెళ్ళినప్పుడు అన్నిటికన్నా నాకు ఒకే ఒక గొప్ప సంతోషం ఏంటంటే, గతించిన 8 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 9 సంవత్సరాలు నార్త్ కొరియా యొక్క రక్షణ కొరకు కొంతమంది, నాకు ఇప్పుడు బాగా గుర్తుంది, కొంతమంది ఏడ్చి ప్రార్థన చేసిన కార్యాలు. ఎందుకంటే మొట్టమొదటిసారికి విన్నప్పుడు వావ్, అటువంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాము కదా అన్న విషయాన్ని గుర్తెరిగి ఏడ్చాం చాలాసార్లు. నేను కూడా ఏడ్చాను నార్త్ కొరియా కొరకు. కానీ ఈసారి నార్త్ కొరియా కొరకు దూరం నుండి ఆ మైక్రోస్కోప్లో చూడడానికి, ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ కూడా జీవము కలిగిన దేవుని ఆరాధించే సంఘాలు ఉన్నాయి అన్న సత్యాన్ని మా స్నేహితుల ద్వారా విని దేవుని స్తుతించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అంటే దేర్ ఈస్ పవర్ ఇన్ యువర్ వర్డ్స్. దేవుని యొక్క సన్నిధానములో అమ్మా అయ్యా మీరు ఉచ్చరించుచున్న ప్రార్థనలో శక్తి ఉంది. అప్పుడప్పుడు ఆ కార్యాన్ని మనం చూడలేకపోవచ్చు. దట్ షుడ్ నాట్ బి అవర్ బాదరేషన్. మనం ప్రార్థన చేశామా లేదా అన్నదే మన బాదరేషన్ అవ్వాలి, కానీ దేవుడు చేశాడా లేదా అన్నది మెల్లిగా తెలుస్తుంది. నా జీవితంలో నేను అనేక సార్లు నమ్మేది ఏంటంటే, మనము చేసిన అనేకమైన కార్యాలు ఈ భూలోకంలో ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు దాన్ని పట్టించుకోకపోవచ్చు, ఈవెన్ మర్చిపోవచ్చు. ప్రతి మంగళవారం సువార్త కూడిక వేస్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. తప్పనిసరిగా కొన్ని ఫలాలు దేవుడు ఇస్తాడు. ఆ తీర్పు దినము నాడు మేబీ మనం చేసిన ప్రసంగాలు, మనం చేసిన వాక్యం, మనం ఇచ్చిన క్యాలెండర్స్, మనం ఇచ్చిన కేకులు, మనం ఇచ్చిన వాగ్దానాలు, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట దేవుడు వారిని పట్టుకొని ఆ రక్షణలోనికి నడిపించినప్పుడు ఈ భూలోకములో మనకు తెలియకపోవచ్చు, కానీ పరలోకములో న్యూ లైఫ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చేసిన ఈ త్యాగం బట్టి, ఈ ప్రార్థన బట్టి, ఈ విజ్ఞాపన బట్టి ఇదిగో ఇన్ని ఆత్మల్ని నా సన్నిధానంలో తీసుకొని వచ్చారని దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. అందుచేత దేవుని సంగమ మనం ఎడతెగక ప్రార్థన చేద్దాం, ఎడతెగక ముందుకు వెళ్దాం. ఎందుచేతనంటే కొన్ని అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యపరుస్తాడు, కొన్ని లోకానుసారమైన సాధ్యమైన కార్యాలని దేవుడు అసాధ్యపరుస్తాడు. Some of the impossible things will become possible, and some of the possible things of this world, God will make it impossible. That's what I believe. ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ దేవుని సంగమగా మనము కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన గురించి ఉన్న అద్భుతకరమైన మాదిరి ఎవరుంచిపోయారో తెలుసా? 2024 సంవత్సరాల క్రితం మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాదిరిని ఈ భూలోకంలో ఉంచిపోయాడు.
ఈ ఉదయకాల సమయంలో లేక నిన్నటి నుండి ఐఎమ్ జస్ట్ సర్చింగ్. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలన్నీ వెతుకుతున్నప్పుడు నాకు యేసుక్రీస్తు వారు స్వయాన్న చేసిన ప్రార్థన ఆయన అనేక సార్లు అనేకమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేశాడు. యోహాన్ చెప్తున్న ప్రకారముగా ఆయన కార్యాలన్నీ ఈ భూలోకములో రాద్దామనుకుంటే ఆయన ఏమంటున్నాడు, ఆకాశమంతా న్యూస్ పేపర్ అయిపోయినా, ఈ భూలోకములో ఉన్న చెరువులు, నదులు, సముద్రాలన్నీ ఇంక్ అయిపోయినా, ఈ భూలోకములో ఉన్న చెట్లన్నీ కూడా పెన్స్ అయిపోయినా ఇంకా రాయవలసిన కార్యాలు ఉంటాయంట. హలో, అర్థమైందా చెప్పింది? మళ్ళా చెప్తాను. యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో 3.5 సంవత్సరాలు చేసిన కార్యాలు రాయాలంటే అపోస్తలుడైన యోహాన్ అంటాడు, ఆకాశము ఎంత పెద్దది, ఎంత పెద్దది. హలో, ఎంత పెద్దదంటే ఎవడు కొలవలేదు, ఎంతవరకు కొలవలేడు. ఎందుకంటే మనం ఏ దేశానికి పరిగెట్టినా ఇదే ఆకాశం కనబడుతుంది, ఇదే స్కై బ్లూ కలర్లోనే ఉంటుంది, ఆ కలర్ ఎక్కడ మారదు. అంత గొప్ప ఆకాశం ఎన్ని బిలియన్ పేపర్స్ చేసుకోవచ్చాము. అన్ని బిలియన్ పేపర్స్ అయినప్పటికీ కూడా ఈ భూలోకములో ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7. ఐ థింక్ ఇంక దాన్ని కాలువలుగా, దాని యొక్క నదులుగా, దాన్ని ఇంక ఎన్ని చెరువులుగా ఈ భూలోకములో ఉన్నాయో అవన్నీ ఇంక్గా, ఇప్పుడు సిరాగా, ఇప్పుడు ఇంకుల్ పెన్ ఎవరికి లేదు, అందరికీ బాల్ పెన్లే కదా. ఈ భూలోకంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నీ కూడా కలములుగా, పెన్స్గా తీర్చబడి ఈ సముద్రములు, నదుల్లో ఉంటున్న ఇంకు, వాటిని ఈ ఇంకులుగా వాడుకొని రాసినప్పటికీ కూడా యేసయ్య చేసిన కార్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయంట. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తాం. అట్లీస్ట్ ఈ మాట విన్నప్పుడైనా స్తోత్రం చెప్తే మీ యొక్క శరీరములో ఉన్న 72 అవయాలు కదులుతాయి. కొంచెం 78 కదా. ఆ అవయాలన్నీ కదిలినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతకరమైన మారుమనసు వస్తుంది. మన విశ్వాసం కొంచెం అధికపరచబడుతుంది. ఆయన కొరకు పరిగెట్టాలని ఉద్రేకత మన జీవితంలో కలుగుతాయి. అటువంటి గొప్ప మాదిరి ఉంచిపోయిన యేసుక్రీస్తు వారు ఐ థింక్ 26 అద్భుతకరమైన ప్రార్థనలు చేశారు. 26 ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? Christ has wonderful prayers. అద్భుతకరమైన ప్రార్థన చేశాడు. 2-3 చదువుకొని నా మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ప్రార్థన లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి ప్రార్థన మనం ఆలకిస్తున్నాం. ప్రజలందరూ బాప్టిసము పొందినప్పుడు యేసు కూడా ఆ చరిత్ర అంతట్లోనికి వెళ్ళాలనుకుంటున్నది. ఎందుకు చేస్తానంటే సమయం మనకి తోడ్పట్టున్నది కనుక. బాప్టిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఏం చేస్తున్నాడు ఆయన? బాప్టిసము తీసుకున్న తర్వాత ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఇప్పుడు ఈ ఉపవాస పండగల్లో మనం జ్ఞాపకము చేసుకోవాల్సిందంటే ఆయన ప్రార్థించడానికి ఒక మాదిరి ఉంచిపోయాడు. అంచేత మనం కూడా ప్రార్థించాలి. ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్, లాస్ట్ 3 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ప్రార్థించాలి, కుటుంబములుగా మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుచేతనంటే యేసు మనకు ఒక గొప్ప మాదిరి ఉంచిపోయాడు. ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సభలో అవును దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుచు ఉండగా ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అందుచేత ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తులు, యథార్థముగా ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తుల మీదకి ఎవరు దిగొస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. సత్యంలోనే నడవాలని
తండ్రి నిన్ను చూడాలని. అద్భుతకరమైన వివరణ. ఐ డోంట్ నో వెదర్ ఆ పాటని మీనింగ్ఫుల్గా మీరు పాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీనింగ్ఫుల్గా అర్థపూర్వకముగా మనం పాడిన ప్రతి పాట మనం జస్ట్ ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని ఓపెన్ చేసేసి పాడిన పాటలు కాదు. కొంతసేపు ఆలోచించుకొని ధ్యానించి ప్రార్థన చేసి సెలెక్ట్ చేస్తున్న పాటలనే మనం పాడుతున్నాం. అందుకని మరీ పాత పాటలు మర్చిపోకుండా ఉండడానికి ఆ 4 పాటల్లో ఒక పాత పాటని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ పాటల్లోనే కొంచెం జీవం ఉంటుంది కనుక. మీలో కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు కనుక ఆ పాటల్లో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ, క్రీస్తు ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చారు. క్రీస్తుకే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం ప్రాముఖ్యత అయితే, విశ్వాసము ద్వారా రక్షణ పొందుకొని విశ్వాసము ద్వారా ఈ లోకపు పరుగు పందెములో పరిగెడుతున్న మనకి పరిశుద్ధాత్మ బాప్టిజం ఇంకెంత ప్రాముఖ్యం. మనం సత్యములోనే నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. క్రీస్తువలే మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. క్రీస్తువలే క్రీస్తు కొరకు మనం పరిగెట్టాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? మనము క్రీస్తు బోధించిన ప్రతి కార్యాలని ఆయన జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? మన జీవితాలకి, మన కుటుంబాలకి జిపిఎస్గా ఉంటాడు. ఒక మంచి తీర్మానాలు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చదవక్కర్లేదు కానీ రోమరాసిన పత్రికలో అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అమ్మా అయ్యా, నీవు నీటిలో మునిగినప్పటికీ కూడా నీవు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నీవు వెళ్లకుండా బూటకపు క్రైస్తవుడిగా, బూటకపు బోధకుడుగా, బూటకపు వ్యక్తిగా నీవు జీవించు ఉన్నట్లయితే నీవు ఆయన వాడివి కాదు. నీవు ఆయన వాడివి కాదు అంటే నీకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. లేదు, నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. యేసు క్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 దినములు ఆత్మ పొందుకున్నవారు ఐ థింక్ యూ నీడ్ టు, నేను చాలాసార్లు చెప్పిన ప్రకారముగా వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ అభిషేకాన్ని. ఈ 2024లో ఎన్నిసార్లు అన్య భాషల్లో దేవుని ఆరాధించారు, ఎన్నిసార్లు ఆత్మలో ఆరాధించారు. మన జీవితంలో, మన కుటుంబంలో కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నుండి మనం విజయము పొందుకోవాలి అన్నట్లయితే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. అగైన్ పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మా అగ్నిని, మన నాలుకను కాలుస్తాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. పెంతెకోస్తు వారికి ఉన్న పెద్ద జబ్బు ఎక్కడంటే 2-3 గెంతులేస్తే చాలు పరిశుద్ధాత్మ వచ్చేసినట్లు. నేను అంటున్నది అది భూతపు ఆత్మ. మన బ్రతుకులు మారాలిరా బాబు, మన చూపులు మారాలిరా బాబు, మన ప్రవర్తన మారాలిరా బాబు, మన కుటుంబాలు మారాలిరా బాబు, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలిరా బాబు. అది లేకుండా నీవు ఎన్ని అన్య భాషలు మాట్లాడినా, అది మొన్న శుక్రవారం చెప్పినాను, నరకములో కూడా కొంతమంది అన్య భాషలు మాట్లాడతారు. హలో, దొంగ క్రైస్తవులుగా ఉంటున్నవారు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు నరకానికి పోయినప్పటికి కూడా అక్కడ మీరు అన్ని భాషలు మాట్లాడతారు. దట్స్ వెరీ డేంజరస్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నప్పుడు ఒకటి పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు 33.5 years 33.5 సంవత్సరములు ఆయన ఈ భూలోకములో జీవించి ఒక్క పాపం కూడా చేయలేదు. చేశాడా? ఒక్క పాపం కూడా చేయలేదు. అంటే మనం చెయ్యము అంటలేదు. చేసినప్పుడు కూడా వెంటనే రేయ్ ఏంటా చూపు, రేయ్ ఏమిటా మాటలు, రేయ్ ఏమిటా కోపం, రేయ్ ఏమిటా బూటకపు నటన అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తాడు.
అప్పుడు వెంటనే నేను సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని ఎస్ 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 నేను మీరు పరిశుద్ధుడు గనుక నేనును నా సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధుడిగా ఉండాలి. అది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. అన్య భాషలు మాట్లాడండి వద్దంటలేదు, కానీ అది లేకుండా అన్య భాషలు మాట్లాడడం ఏం ప్రయోజనం లేదు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయగా ఏమొచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలు ముగించక ముందుగానే దేవుని సంగమ మనమందరము ఆత్మ పొందుకోవాలి. ఐ థింక్ చార్ల్స్ ఫిన్నీ గారు అనుకుంటా, ఆయన యొక్క కాలాల్లో, ఆయన యొక్క ఐ థింక్ 19th సెంచరీ, ప్రారంభ 19th సెంచరీలో ద ఫైర్ కేమ్ డౌన్, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి ఆ నైబర్స్ అంతా కూడా ఇల్లు కాలిపోతుందని ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని ఆ రీతిగా అక్కడ అందరూ చూచారు. లోనికి వెళ్ళిన వారు అందరూ కూడా మార్మన్స్ పొందారు, పశ్చాత్తాపం పొందారు, రక్షణ పొందుకున్నారు. బయట నుండి చూచేవారు పరిశుద్ధాత్మ అగ్నిని చూస్తున్నారు. నేను అనేకసార్లు ప్రార్థన చేశాను, లార్డ్ వీ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ చర్చ్. అటువంటి అనుభవం దేవుని సంగమ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2024 ముగించక ముందుగానే మనకొక్కరికి అనుభవించును గాక, మన స్థానిక సంఘములో దేవుడు అనుగ్రహించును గాక. అటువంటి అనుభవం దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? మొట్టమొదటిగా మన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతను నాకు దయచేయి. That should be our prayer. That's my prayer. అది నా ప్రార్థన. I need to be holy when I receive the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాల్లోనికి కావాలి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది బాప్టిజము తీసుకోనండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వస్తాడు. అంటే మన బ్రతుకులు ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడతాయో, మన జీవితాల్లో పశ్చాత్తాపం కలుగుతుందో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనలోని దిగి వస్తాడు. ఆయన వచ్చి క్రియ జరిగిస్తాడు. అగైన్ మనకు శోధనలు రావు, కోపం రాదు, ద్వేషం రాదు, అభిచారం రాదు, భేదాలు రావు అని నేను అంటున్నది. కొన్ని నేను చెప్పి మరలా దాటేశాను. ఎందుకో తెలుసా? నేను కులముల గురించి చదివినప్పుడు యేసుక్రీస్తు కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, అనగా క్రీస్తు యేసు రక్తములో మనం కడగబడితే ఆ కుల బుద్ధులన్నీ మనలో పోలేదు అంటే ఇంకా నువ్వు మారు మనసు పొందలేదన్నమాట. ఐ మీన్ మరలా కొంచెం డీప్గా అటువంటివన్నీ స్టడీ చేస్తే ఎక్కడ మీలో కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బయట ఉన్న ప్రపంచానికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేత కొంచెం డీప్గా చదివిన తర్వాత నో ఐ థింక్ మళ్ళీ ఇటువంటివన్నీ మన ప్రసంగాల్లో టచ్ చేయకూడదని మళ్ళీ పక్కన పెట్టేశాను. నేను చెప్పిందంతా చదువుతాను, కొంత నేను ఏదైనా చెప్పానంటే దాని గురించి కొంచెం డీప్గానే స్టడీ చేస్తాను. అంచేత ఉదయకాల సమయంలో దేవుని సంగమ మన బుద్ధులు మారుతాయి. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు. మన బుద్ధులు ఇంకా మారలేదు అంటే ఈ లోకానుసారముగా అందుకే మీకు ఆ కేటగిరీ పెట్టేశారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చినప్పుడు మన స్వభావాలు మారాలి. క్రీస్తు ఆయన 33.5 years అద్భుతకరమైన పరిచర్యలో పరిశుద్ధుడిగా జీవించాడు. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. రెండోదిగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు 40 దినాలు. మూడోదిగా ఆయన తెల్లవారుజాము లేచి ప్రార్థన చేశాడు. నాలుగోదిగా ఆయన ప్రజలకు స్వస్థత అనుగ్రహించిన తర్వాత ప్రార్థన చేశాడు. ఐదోదిగా ఆయన ప్రేడ్ ఆల్ నైట్, రాత్రంతా ప్రార్థన చేశాడు. శిష్యులను ఎన్నుకోక ముందు ఆయన ఏం చేశాడని దేవునికి వాక్యం అంటుందంటే, మత్తయి సువార్త లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే ఆయన రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. మన యొక్క చాయిస్ ఎలాగుండాలి? రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత,
రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో మనం కనిపెట్టిన తర్వాత మనం తీర్మానాలు చేయాలి అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోదిగా జీసస్ ప్రేడ్ బై గివింగ్ థ్యాంక్స్ టు ద ఫాదర్. ఏడోదిగా ఆరోదిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ప్రార్థన చేశాడు. ఏడోదిగా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. వ్యక్తిగతముగా యేసు ప్రార్థన చేశాడు. ఒక చెవిటి మోగ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ప్రార్థన చేశాడు. 4,000 మందికి 7 రొట్టెలు కొన్ని చేపలు అద్భుతకరముగా వడ్డించిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. పేతురు యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అన్న సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేశాడు. 12వది జీసస్ ప్రేయిడ్ ఆన్ ద మౌంటైన్. రూపాంతరపు కొండ మీద యేసు ప్రార్థన చేశాడు. 13వదిగా తన శిష్యులకు బోధించుచుండ ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని బోధించాడు. 14వదిగా ఆయన లాజరు బయటికి రా అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 15వదిగా పిల్లలను చూచి ఆయన ప్రార్థన చేశాడు. 16వదిగా ఆయన తండ్రి మీరు నన్ను మహిమపరచండి అని అద్భుతకరమైన ప్రార్థన యేసయ్య చేశాడు. 17వదిగా లార్డ్స్ టేబుల్ ప్రభు బలని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. పేతురు యొక్క విశ్వాసము కొరకు యేసు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో శిష్యుల కొరకు విశ్వాసులందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా ఇంకా అక్కడితో అయిపోలేదు. ఇంకా గెత్సేమే తోటలో 3 సెపరేట్ ప్రేయర్స్, 3 ప్రత్యేకమైన ప్రార్థనలు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 21వదిగా ఆయన లోకములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సిలువ మీద కూడా ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సంగమా చాలా జాగ్రత్తగా, క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఏమిటా మాదిరి? అద్భుతాలు మాత్రమే కాదు మాదిరి, స్వస్థతలు మాత్రమే కాదు మాదిరి. ఈ రోజుల్లో అందరికీ ఏం కావాలి? అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. వాక్యం అక్కర్లేదు, ఐస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ అన్నదే కావాలి. అది కాదురా బాబు, మన జీవితాలు మారాలి, మన హృదయాలు మారాలి. దేవుని యొక్క వీ నీడ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తును పోలిన వారుగా మనం తీర్చబడాలి. అనేకసార్లు జ్ఞాపకం చేశాను, ఈరోజు మేబీ క్యాన్సర్ నుండి విడుదల పొందుకుంటావు, మరలా 50 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రావచ్చు. అందుచేత మరలా రాదని కాదు, మన జీవితాల్లో వ్యత్యాసం రావాలి. ఎటువంటి వ్యత్యాసం అంటే ఆయన సిలువ మీద ఏ రీతిగా హౌ హీ ఈజ్ హ్యాంగింగ్, అక్కడ ఏ రీతిగా ఆయన వేలాడబడుతున్నాడు. ఐజియా 53 ఏషియా గ్రంథం 53వ అధ్యాయములో స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా. చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. ఆయన అటువంటి వేదన, ఎటువంటి వేదన, మనకి చిన్న వేదన చాలు చర్చికి రావడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం. ఇంక మనకు ఓపిక ఉండదు, ఓపిక ఉండదు. క్రీస్తు ఆ సిలువ మీద చేసిన ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఎవరైనా అటువంటి ప్రార్థన చేయగలరా? ఏ మనుష్యుడైనా అటువంటి ప్రార్థన చేయగలరా? క్రీస్తు మాత్రమే చేయగలిగాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు గనుక, ఆయన దేవుడు గనుక, ఆయన దేవుడు గనుక. అగైన్ క్రీస్తు మనకి ఎందుకు మాదిరి ఉంచిపోయాడంటే ఆయన వలె మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చాడు గనుక. అది పోయినసారి అనేకమైన ఉదాహరణలు నేను జ్ఞాపకం చేశాను 2024లో. క్రీస్తు యొక్క సత్యము కొరకు అనేకులు వారి ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు, అనేకులు వారి ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, మీరు నేను తెలుసుకోవాల్సింది, క్రీస్తు మనము క్రీస్తు ద్వారా రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మనము కూడా సత్యము కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సంసిద్ధత చూపిస్తాం. స్నేహితులను విడిచిపెట్టడానికి,
నో అని చెప్పడం క్రైస్తవుడికి ధైర్యం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. ఐ రిపీట్ అగైన్, నో అనే మాట నీవు చెప్పడం నేర్చుకోవాలి అంటే మనతో వీలు పడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనలో ఉన్నట్లయితే నో చెప్తాం. నో అంటే కాదు అని చెప్తాం, అవ్వదు అని చెప్తాం. ఆదివారం కనుక నేను పెళ్ళికి రాను అని ఎప్పుడు చెప్పగలవు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆయన నీలో కార్యం జరిగిస్తున్నప్పుడు. ఇది దేవుని సన్నిధానమునకు ఇవ్వాల్సిన సమయము గనుక నేను ఉద్యోగానికి రాను, నేను పేరంటానికి రాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఇది దేవుని ఆరాధించిన తర్వాతే నాకు మిగతా కార్యాలన్నీ అని ఎప్పుడు మనం చెప్పగలమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు. క్రీస్తును సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? మామూలు సత్యములోనికి కాదు, సర్వసత్యములోనికి, అనగా ఆయనను పోలిన వారుగా తీర్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం. ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు అగైన్ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం అనుకుంటా, స్టెఫన్ని ఐ థింక్ ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినట్లయితే రాళ్లతో కొట్టబడుతూ ఉండగా, ఐ థింక్ మేబీ ఆఖరి, ఐ థింక్ యాక్ట్స్ చాప్టర్ 7 అనుకుంటా, చూడండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 7 వర్డ్స్ లాస్ట్ 59-60 60 వచనాలు. అప్పుడు మోకాళ్ళు ఉని ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచు ఉండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చాలా జాగ్రత్తగా, అతడు మోకాల్లో ఉని ప్రభువా వారి మీద పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. రాళ్లతో కొడుతుంటే దేనికి కొడుతున్నాడు? అదేమంతా ఇంటికి వెళ్ళి చదవాలన్నా. అందుకే దేనికి కొడుతున్నారు? క్రీస్తు యొక్క సాక్షిగా ఉండడం బట్టి, క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు సాక్షిగా ఉండడం బట్టి స్టెఫన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టడానికి తీర్మానం చేసుకున్నారు. రాళ్ళు అతని మీద పడుతూ ఉండగా ఎలా ఉంటుంది? ఒక రాళ్ళు తన్నుకుంటేనే మనకి కాయలేవు. అలాగా అక్కడ ఉన్న 50-150 ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్, వారందరూ కూడా రాళ్ళు అంటే చిన్న చిన్న రాళ్ళు కాదు సుమా, సూది అయిన రాళ్ళు, ఐ థింక్ షేప్లెస్ రాళ్ళతో కొడుతూ ఉండగా గాయపరచబడుతున్నాయి. అటువంటి గాయపరచబడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఆ మాట పలకడానికి కారణమేమిటి? మోకాల్లో ఉంటుండగా ఏం చూశాడు? పరలోకపు ద్వారం తెరవబడ్డం చూచాడు. క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిలబడి విజ్ఞాపన చేయడం చూచాడు. చూచినప్పుడు క్రీస్తు మాటలు పలకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఇట్స్ నాట్ ఈజీ. నేను చాలాసార్లు చెప్పిన ప్రకారంగా ప్రసంగం ఆలకించడం ఈజీ, ప్రసంగం నాలాంటి వాడు బోధించడం కూడా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు బట్టి బోధిస్తున్నాం కనుక. కానీ when it comes to our life, మన జీవితమునకు వచ్చినప్పుడు క్షమిస్తామా? కోపడతామా? తిడతామా? బూతు తిడతామా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామా? లాయర్ వెనకాల పరిగెడతామా? ఐ డోంట్ నో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే, మనలో క్రియ జరిగించుచున్నట్లయితే, లోకస్తుల వలె కాక ఆయన వైపు చూచుకొని ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మిసెస్ గ్రహామ్ స్టెయిన్స్ గారు ఆమె చేసిన ఆ స్టేట్మెంట్ ప్రపంచాన్ని కదిలించేసింది. నీ భర్తని 2 కుమారులను కాల్చివేసిన ఆ వ్యక్తిని ఏమి చెయ్యాలనుకుంటున్నట్లయితే ఐ జస్ట్ సింప్లీ వాంట్ టు ఫర్గివ్ దెమ్. నా భర్త మా కుమారులు 2 చంపిన వ్యక్తిని నేనేం చేయాలనుకుంటున్నాను? క్షమించే. ఎవరి క్రియ అది? ఎవరి క్రియ? ఆమెలో గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో జరిగించిన కార్యానికి ఆమె లోబడ్డది.
ఆమె లోబడ్డాలి. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను నన్ను అడుగుతున్న ప్రశ్న, ఆర్ యు ఏబుల్ టు హియర్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు యు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీకు చెవి వినబడుతుందా? కాదు, నిన్ను నీవు సమర్థించుకొని ఇదేం పర్లేదు, ఇది చేయకపోయినా పర్లేదు, ఇది చూడకపోయినా పర్లేదు, ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇదే ఇట్స్ ఓకే అని నీవు సమర్థించుకుంటున్న జీవితంలో ఉన్నట్లయితే, అమ్మా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు నరకానికి వెళ్ళే త్రావులోనే ఉన్నావు. కానీ నేను మాత్రం ఎప్పుడు అనుకుంటాను, గాడ్ మస్ట్ బి హ్యావ్ హిస్ మెంటాలిటీ షుడ్ బి సంథింగ్. అందుకే నేను ఐజియా అంటాడు కదా, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ మార్గాలు నా మార్గాలు మీ మార్గాలు అవి ఎంత అంట, ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం ఇంతవరకు ఎవరు కొలలేదు, కొలవలేరు, కొలవడానికి దేవుడు ఒప్పుకోడు. అంత గొప్ప కృప, అంత గొప్ప దయ ఆయన కలిగి ఉన్నాడు కనుక దేవుని సంగమా, ఈ ఉదయకాల సొమ్ములో వీ కెనాట్ ఇమాజిన్. కొన్నిసార్లు నేను సెల్ఫ్ జడ్జ్మెంట్లు చేసేయడానికి సైతాన్ని ప్రేరేపించినప్పుడు నేను వెంటనే పరిశుద్ధ ఫర్గెట్ అబౌట్ ఇట్, దాన్ని మర్చిపో. వై యూ వాంట్ టు జడ్జ్ పీపుల్? ఎందుకు మనుషుల్ని తీర్పు తీర్చడం? వారికి ఏ రీతిగా తీర్చాలో హీ విల్ డిసైడ్. న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు వారు తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చడం మంద కాదు. సో లెట్స్ నాట్ బి జడ్జింగ్. ఎవరిని మనం జడ్జ్ చేయవలసిన అవసరత లేదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సమయం పరిగెట్టేస్తుంది, కిందకు వచ్చేస్తున్నాను. ఆయన సిలువ మీద సిలువ మీద 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేశాడు కదా. ఒకటి ఆయన ఏమన్నాడు, వీరు ఏమి చేయుచున్నారో తెలియదు అన్నాడు. రెండోదిగా ఆయన నా తండ్రి నీవు నన్ను ఎలా విడిచిపెట్టి ఉన్నావు అన్నాడు. మూడోదిగా అన్నాడు, లూకాసు సువార్త 23:46 అన్నాడు, ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తుంది. సిలువ మీద 3 సార్లు. అగైన్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. దేవుని సంగమ, ఆ దృశ్యాన్ని మనం ఏదో స్తోత్రం హల్లెలూయా అంటే అర్థం కాదు. మోకాల్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడా ఆ సిలువ మరణం యొక్క గొప్పతనాన్ని, ఆ సిలువ మరణం యొక్క త్యాగాన్ని తెలుసుకోవడానికి నా బుద్ధిని తెరవయ్యా, నా జ్ఞానాన్ని తెరవయ్యా అని దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే మేబీ హీ విల్ టీచ్ అస్. ఆయన మనకు బోధిస్తాడు ఆ గొప్ప త్యాగపూర్వకమైన కార్యం. మన క్రిస్మస్ కోడికల్లో నేను జ్ఞాపకం చేశాను, మనకి యేసు ప్రభు ఇచ్చిన ఫోటో అది యేసు క్రీస్తు కాదు. అందుచేత అటువంటి ఫోటోలు పెట్టుకోకండి ఇంట్లో. మీకు అందరికి ఒక మంచి వాక్యం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం, కానీ దానికి కూడా ఎంత అవుతుంది తెలుసా? 450 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కరికి 80 కొట్టాలి. 80 ఫ్యామిలీస్ అనుకున్నా, 80 into 450, I think it's coming around like 36,000 rupees. ఈ సమయంలో 36 అంటే ఐ థింక్ మొగలి వలసలో చిన్న స్లాబ్ వేసి ఇచ్చింది. బట్ స్టిల్ వీ వుడ్ లైక్ టు డూ సంథింగ్. ఎందుకంటే తెలుసా, క్రీస్తు యొక్క ప్రేమ గురించి మనం తెలుసుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఇట్స్ పాసిబుల్ విత్ ద హోలీ స్పిరిట్ కదా. అందుచేత క్రీస్తు యొక్క సిలువ మరణం, ఇందాక నేను చెప్పిన ప్రకారంగా యెషయా గ్రంథంలో స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, అమ్మా అయ్యా మీ కొరకు మీ కొరకు మీ కొరకు మీ కొరకు మీ కొరకు మీ కొరకు హీ హ్యాస్ బికమ్. ఆ రీతిగా తీర్చబడ్డాడు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. ఐ థింక్ మీ కళ్ళు మూసుకున్నప్పుడు ఎల్లా పరిశుద్ధాత్మదేవుడు అటువంటి దర్శనాన్ని మనకొకరికి ఇచ్చినట్లయితే వీ కెన్ సీ ఏ గ్రేటర్ డిఫరెన్స్ అన్న సత్యాన్ని నేను యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించాడు, మరణము కూడా ప్రార్థనతోనే ముగించాడు. హలో, he started with prayer and he ended his ministry also with prayer. అక్కడితో ఆగిపోలేదు. 24వ పాయింట్ ఏంటంటే, ఆయన మరణము నుండి పునరుద్ధరణగా తిరిగి లేచిన తర్వాత ఆయన రొట్టె విరిచినప్పుడు మరలా ప్రార్థన చేశాడు. 25సారి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన మరలా ప్రార్థన చేశాడు. అక్కడితో అయిపోలేదు. ఆఖరిగా ఆయన ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు?
24/7. అమ్మ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను. కానీ అద్భుతకరమైన సత్యాన్ని మీ వినికడిలో పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేయుచూ ఉండగా జాగ్రత్తగా వింటారా? ఇప్పుడు కూడా అంటే యేసుక్రీస్తు వారి యొక్క 24/7 జాబ్ ఏంటి, పని ఏంటి ఆయనకి? హలో, యేసుక్రీస్తు వారు మీ యొక్క, నా యొక్క, మన యొక్క రక్షకుడు, మన యొక్క ప్రభువు, మన యొక్క దేవుడు. 24/7 మనం అనేకమైన కార్యాలు చేస్తుంటాం. వంటలు వండుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, పేరంటాలకు వెళ్తాం, అనేకమైన కార్యాలు చేస్తుంటే మీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు 24 గంటలు, ప్రతి సెకండ్, ప్రతి చిటిక సమయం కూడా ఆయన ఒకే ఒక పరిచర్య. ఏమిటా పరిచర్య? విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఆ విజ్ఞాపన ప్రార్థన ఆయన చేయుచుండం బట్టే మనం బ్రతికిపోతున్నాం. ఆ వాక్యం చదువుదామా? మీరు అనుకోవచ్చు ఎక్కడ ఉందలే ఇదని. కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం 24వ వచనం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నీ చదివినట్లయితే క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడన్న మాటని మనం చూస్తున్నాం. ఒక మాటను కూడా చదివి నా మాటను నేను ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25, 26. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏమంటున్నాడు? ఈ యేసుక్రీస్తు వారు ఎవరైనా భవానీ, ఆయన ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు త్యాగం చేసినవాడు, మన కొరకు పాప పరిహార్థ బలిగా. అగైన్ ఓల్డ్ టెస్ట్మెంట్లోనికి వెళ్ళినట్లయితే ఒక బలిని మనం తీసుకుని వచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడు? ఆ గొర్రె మీద ఏం చేస్తాడు? చెయ్యి పెడతాడు. ఎందుకు? నాకు బదులుగా ఈ గొర్రె వధించబడుతుంది. ఇప్పుడు నీకు నాకు బదులుగా ఎవరు వధించబడ్డాడు? క్రీస్తు. అమ్మ క్రీస్తు, అయ్యా క్రీస్తు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే ఒక బోటకపు క్రైస్తవుడుగానే ఉంటావు. భక్తి చూపించడానికి ప్రయత్నం చేసిన క్రైస్తవుడుగా ఉంటావు. దానివల్ల నీవు నరకానికి తప్ప పరలోకానికి వెళ్ళవు. యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ ఫీలింగ్. యాక్చువల్గా నీవు మరణించవలసిన స్థానంలో నీ కొరకు క్రీస్తు మరణించాడు. ఎందుచేతనంటే ఆయన యొక్క పాప పరిహార్థ బలిని బట్టి మనకు రక్షణ గనక ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తండ్రిని సంతోషపరిచాడు. ఆయన మరణించుచూ ఉండగా మనకందరికీ తెలుసు, సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు, భూమి వణికింది, సమాధులు లేపబడ్డాయి, అనేకమైన సృష్టి యావత్తు కూడా విభ్రాంతి చెందింది. ఎందుకంటే సృష్టికర్త ఆకాశమునకు భూమికి మధ్యలో తన ప్రాణాన్ని మానవ జాతి యావత్తు కొరకు పెడుతున్నాడు గనక ఆయన మరణము నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుడానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక ఏం చేస్తున్నాడు? హలో, మనం నిద్రపోతున్నాం కానీ ఆయన నిద్రపోవట్లేదు. హలో అమ్మా, అయ్యా, మనం నిద్రపోతున్నాము కానీ మీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు అస్తమాటికి నీ పేరు తలంచుకొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము, ఆల్వేస్. నీవు నిద్రపోతున్నప్పుడు, నీవు తగులాడుకుంటున్నప్పుడు, నువ్వు గుసగుసలాడుతున్నప్పుడు, నీకు కాంది నీవు దొంగతనం చేస్తున్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు, నీవు చేయకూడని కార్యాలు చేస్తున్నప్పుడు నీ కొరకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు అనుకుంటున్నావేమో ఎవరు చూడలేదని, నువ్వు అనుకుంటున్నావేమో ఎవరికి తెలియదని. అమ్మా, ద వన్ హూమ్ వి బిలీవ్, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య యవన బిడ్డలారా ఆయన చూస్తూ ఉన్నాడు. మీ వాట్సాప్ మెసేజ్లో డిలీట్ అని కొట్టి పారేసినప్పుడు మీరు అనుకుంటున్నారు ఇంకెవరికి తెలియదని. నీవు ఈ భూలోకములో ఎన్ని డిలీట్లు కొట్టినా పరలోకములో మీ కొరకు, నా కొరకు ఒక పరిశుద్ధులకు దేవుడు, న్యాయాధిపతి,
దయామయుడు, కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన మీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నిరంతరము నిరంతరము నిరంతరము. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై యూ హ్యావ్ కమ్ టు దిస్ ద లాస్ట్ సండే ఆఫ్ 2024, 2024 సంవత్సరం యొక్క ఆఖరి పునరుద్ధాన దినములోనికి మనం రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు కనుక, ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు కనుక. ఆయన విజ్ఞాపన చెయ్యకపోతే నీకు ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి నువ్వు సచ్చేదాడు. నీ యొక్క తాలింపేస్తున్నప్పుడే అగ్ని నీ ముఖం మీదకు వచ్చి నీవు బూడిదైపోయేదానివి. కానీ నిరంతరము ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తుండగా, ప్లీజ్ 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 ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా, హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఆయన అంటాడు, నేను నిన్ను ఎన్నడూను విడిచిపెట్టను, ఎన్నడూను ఎడబాయను. బికాజ్ హీ పేడ్ ద ప్రైస్. He paid the price. ఆయన విలువ వెల చెల్లించాడు. అయ్యా ఇది సిఎంఆర్ వెల కాదు, లేకపోతే జ్యువెలరీ షాప్ యొక్క వెల కాదు. ఈ భూలోకములో వాటన్నిటికీ ఒక వెల ఉంది. మన రక్తానికి ఏం లేదు, విలువ ఉందా? విలువ ఉందా? అమూల్యమైనది, ప్రశస్తమైనది. దేర్ ఇస్ నో కంపారిజన్ కదా. అటువంటి ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని అమ్మా అయ్యా మీ కొరకు నా కొరకు ఆయన కార్చాడు. అందుచేత హీ కెన్ ఫీల్ దట్ పెయిన్. హీ కెన్ ఫీల్ దట్ పెయిన్. ఆయనకు ఆ వేదన ఏమిటో తెలుసు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను ప్రేమించుచూ ఉన్నాడు. మిమ్మలను ప్రేమించుచూ ఉన్నాడు గనక ఆయన ఎల్లప్పుడూ మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు హీ ఈజ్ ఏబుల్. ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కానీ నా మాటలు నేను ముగించుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటలు, డోంట్ టేక్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అంత గొప్ప ప్రేమను ఆయన నీ మీద చూపించుచూ ఉండగా, అంత గొప్ప విజ్ఞాపన ఆయన నీ కొరకు చేయుచూ ఉండగా, అది తేలిగ్గా తీసుకోవద్దమ్మా. అది తేలిగ్గా తీసుకోవద్దు. అది చులకనగా తీసుకోవద్దు. ఇట్స్ ఓకే అన్న రీతిగా తీసుకోవద్దు. బికాస్ హీ ఈస్ పెయిడ్ ద కాస్ట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈస్ స్టాండింగ్ ఆన్ ద గ్యాప్. ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడానికి కారణం ఏమిటో తెలుసా? హీ పెయిడ్ ద కాస్ట్ అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 26వ వచనం కూడా చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంశకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభువు. మన కాదు, నా 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 యొక్క దేవుడు, నా యొక్క రక్షకుడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుయునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నమ్మిన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని సంగమా, వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. What a wonderful God we have. What a compassionate God we have. ఎంత కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన 24 గంటలు ప్రార్థన చేయించు ఉండగా ఈ 24వ సంవత్సరం యొక్క ఆఖరి 3 దినాలు ప్రార్థన చేయడానికి సమర్పించుకోగలవా? ఈవెన్ ఇప్పుడు కూడా కొమ్ములొచ్చి గర్వం వచ్చి ఇది నా వ్యాపారం, నా ఉద్యోగం, నేను వెళ్ళకపోతే నేను ఏ రీతిగా జీవించగలను అన్న రీతిలో ఉన్నట్లయితే ఒకానొక దినమునాడు ఆయన యొక్క విజ్ఞాపన ఆగిపోతుంది. ఆయన విజ్ఞాపన ఆగిపోతుంది. ఎప్పుడో తెలుసా?
రాజులకు రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసయ్య ఈ భూలోకంలోనికి వచ్చేసిన తర్వాత ఇంకా విజ్ఞాపన లేదు, ఇంకా విజ్ఞాపన లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇంకా విజ్ఞాపన లేదు. విజ్ఞాపన ఎప్పుడుంది? కృపాకాలములో ఉంటున్న ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు నీవెన్ని వేషాలు వేసినా ఇప్పుడే, ఎన్ని కుయుక్తులు చెప్పినా ఇప్పుడే, ఎన్ని అన్యాయాలు చేసినా ఇప్పుడే, ఎన్ని సాకులు చెప్పినా ఇప్పుడే. కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి ఉండగా ఆ అవకాశం నుండి బయటికి వచ్చి, యేసయ్యా ఎంత ఘోర పాపినైన నన్ను జీవింపజేస్తున్నావంటే నాదేదీ లేదన్న సత్యాన్ని మీ వాక్యములో నేను తెలుసుకున్నాను గనుక నన్ను నీ బిడ్డగా అంగీకరించవా? నన్ను నీ కృపచేత నడిపించవా? పరిశుద్ధాత్మదేవుడా, మీరు నా మీదకి రారా, నన్ను మీ ఆత్మతో నింపరా, నన్ను సర్వసత్యములోనికి నడిపించరా, నునివెచ్చని స్థితిలో దిగజారిపోకుండా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయవా అని హృదయము తెరిచి యేసుతో చెప్తే, పరిశుద్ధాత్మదేవుడు అలనాడు యేసు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీదకు దిగి వచ్చిన ప్రకారంగా ఈ ఉదయకాల సమయంలో మన మీదకు దిగి వస్తాడు. మన మీదకి దిగి వస్తాడమ్మా. మన మీదకి దిగి వచ్చినప్పుడు ఇంకా మనం పడిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా ఆయన స్వరాన్ని వినగలిగినట్లయితే ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి గొప్ప యేసయ్య మీ యొక్క నా యొక్క విజ్ఞాపనకర్తగా ఉండగా అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి మీ జీవితాన్ని కట్టుకోకపోతే, మీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, మీరు యథార్థమైన తీర్మానం చేసుకోకుండా ఈ స్థలంలో నుండి వెళ్ళిపోతే, ఈ యొక్క ఉదయకాల సభలో క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన రాకడ సంభవిస్తే కాదు, ఈ మధ్యలో నీ పోకడ సంభవిస్తే ఇంకా ఆయన విజ్ఞాపన పనిచేయదు, ఇంకా ఆయన విజ్ఞాపన పని చేయదు. ఇక్కడ నీ భార్యకు సొల్లు కబుర్లు చెప్పి, నీ భర్తకు సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకున్న ప్రకారముగా అక్కడ తప్పించుకోవడానికి అవ్వదు, అక్కడ తప్పించుకోవడానికి అవ్వదు. ఇక్కడ నీ తల్లిదండ్రులు మోసగించినట్లుగా, నీ బాస్ని మోసగించినట్లుగా, నీ సబార్డినేట్స్ని మోసగించినట్లుగా అక్కడ మోసగించడానికి అవ్వదు. మనుష్యుని యొక్క ఆయుష్ నీటి మీద బుడగ వంటిది. అందుచేత ఆయన ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆఖరిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వీలవుతే రేపు ఎల్లుండి కూడా ఇదే అంశముల మీద మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం నేర్చుకుందాం. అంచేత తప్పనిసరిగా మీరు మీ సమయాన్ని ప్రత్యేకపరచుకొని మరలా సాయంకాలం 6 గంటలకి మన ఉపవాస ప్రార్థన ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకి మన ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరలా రేపు సాయంకాలం 6 గంటలకి మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆయన రాకడ ఆలస్యం అయితే మరలా మంగళవారం ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థన తర్వాత ఉదయకాల సమయం ఉపవాస ప్రార్థన తర్వాత ప్రభు బలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాని తర్వాత వాచ్ నైట్ సర్వీస్ కూడా ఉంటుంది. దేవుని యొక్క సత్యములో మనం స్థిరపరచబడి ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తూ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 మాత్రం చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇప్పుడైనను ఏమంటున్నాడమ్మా? ఇప్పుడైనను అంటే 2024 సంవత్సరంలో ఒకసారైనా ఉపవాసం ఉన్నారా? 2 సార్లైనా ఉపవాసం ఉన్నారా? 3 సార్లైనా ఉపవాసం ఉన్నారా? ఐ డోంట్ నో. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఉపవాసము లేకుండా ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఉపవాసం ఉంటే ఏమవుతుంది? కన్నీరు వస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, కడుపు ఫుల్గా ఉన్నప్పుడు ఆవలింపులు వస్తుంది. ఆవలింపు అంటారా? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో కడుపులు ఖాళీగా ఉంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో అమ్మా అయ్యా ఆవలింపులతో నరకానికే పోతారు, కన్నీటితో పరలోక రాజ్యానికి వెళ్తారు. అంచేత మన జీవితాలు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు
మనపూర్వకముగా ఆయన మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుచేత మనపూర్వకముగా మనస్ఫూర్తిగా మీరేం చేయాలి? తిరిగి నా యొద్దకు రండి. యేసయ్య దగ్గరికి వస్తారా? మేబీ యూ డిడ్ నాట్ గివ్ ద టైమ్ వాట్ ఇట్ సపోజ్ టు గివ్. ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని 2024లో ఇవ్వలేదేమో. ఎన్ని శుక్రవారాలు వచ్చావు అన్న ప్రశ్న ఒకసారి వేసుకుంటే మీకే తెలుసు ఎన్ని శుక్రవారాలు వచ్చారని. ఎన్ని ఆదివారాలు వచ్చారు అంటే మీకే తెలుసు ఎన్ని ఆదివారాలు వచ్చారని. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడైనను మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా ఎందుకు రమ్మంటున్నాడంటే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను మీ గర్వమును బట్టి, వేషధారను బట్టి, కుయుక్తులు బట్టి, అన్యాయమును బట్టి, మోసకరమైన మాటలు బట్టి, చూపులు బట్టి, క్రియలు బట్టి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక. ఓల్డ్ టెస్ట్మెంట్ లో బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ భక్తులు ఏం చేసేవారు? వెంటనే వారు వస్త్రములను తీసివేసి గోనె వస్త్రములు ధరించుకొని బూడిద తల మీద వేసుకొని వారు ప్రార్థన చేసేవారు. అంటే దట్ వాజ్ ద సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ. తగ్గింపుతనానికి అదొక సూచన. మన యొక్క సూచన ఏంటి? ఇంట్లో స్టవ్ వెలిగించకుండా ఉండడం, తపాల్లో రైస్ వేయకుండా ఉండడం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా వంటలు వండుకొని సుమా ఈ ఉదయకాల సమయంలో అటువంటి కార్యాన్ని మనము చేయవలసిన వారమే ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములను మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దయచేసి ఎవ్వరు అటు ఇటు కదలకుండా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. యేసు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ అద్భుతమైన కార్యాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు థ్యాంక్ యూ జీసస్. విత్తబడిన అమూల్యమైన వాక్యము దగ్గర మన జీవితాలను సమర్పించుకుంటూ క్రీస్తు మన కొరకు చూపిన మాదిరిని మనం వెంబడిద్దాం. క్రీస్తు మన కొరకు చేయుచున్న విజ్ఞాపనని పెడచెవి పెట్టద్దు. బ్రతుమాలుకుంటున్నానమ్మా, బ్రతుమాలుకుంటున్నానయ్యా. 2024 సంవత్సరము మొట్టమొదటి దినం మొదలుకొని మీ కొరకు మీ సమయాన్ని సద్వినియోగం ఉపయోగించుకున్నారు. ఈ ఆఖరి 3 దినాలు ఒకవేళ కొంత పర్మిషన్ తీసుకొని ఉదయకాల సమయంలో కూడా వచ్చి, సాయంకాల సమయంలో కూడా వచ్చి, we want you to spend a qualitative time. ఎందుచేతనంటే అసాధ్యమైన కార్యాలని దేవుడు మాత్రమే సాధ్యపరచగలడు. ప్రార్థన ద్వారానే మనము దేవునికి సమీపస్తులుగా తీర్చబడగలం. ప్రార్థన ద్వారానే మన ఆత్మీయ జీవితంలో జీవాన్ని పొందుకుంటాం. క్రీస్తు మనము చేయవలసిన ప్రార్థనలన్నీ 27, 26 రీతుల్లో ఆయన ప్రార్థన చేసి చూపించారు. అందుచేతనే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. నోరులు తెరిద్దామా? I want all of you to open your mouths and start talking to God. నాతో మాట్లాడక్కర్లేదు, దేవునితో మాట్లాడతారా? మీ కొరకు ప్రాణం పెట్టినా, మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నా, మీ కొరకు సమస్తమును అర్పించిన మీరు మాట్లాడితేనే ప్రార్థన చేస్తాను. మోగ బొమ్మల్లా కూర్చుంటే లాభం లేదు. మీ శబ్దం మీ చెవులకు వినబడిలాగున శ్రద్ధతో, భయముతో, భక్తితో, యథార్థతతో ప్రార్థన చేద్దాం. I don't want to force you to take a decision, but I want you to give this opportunity to take this decision. తీర్మానము చేయడానికి నేను మిమ్మల్ని బలవంతం చేయటం లేదు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్రతుమాలుకుంటున్నాను. క్రీస్తు యొక్క రాకడకు సమీపంలో ఉన్నాం. Yes, Father. Holy Spirit God, thank you for your presence in our midst, oh God. Thank you, Holy Spirit God, for the way which you have spoken to us this morning. Do not allow even one person to give a deaf ear, but let them hear your voice, oh God. మీ స్వరమును విని మీ స్వరము దగ్గర లోబడ్డాను. మీరు అనుగ్రహించిన అవకాశములను సద్వినియోగం చేసుకోవడానికి అయ్యా, మా ప్రియులు అనేకులు బుద్ధి లేని కన్యకల వలె సొంత ఆలోచనలో, సొంత ప్రయత్నాల్లో, సొంత కోరికల్లో, సొంత ఆలోచనలో, సొంత ఆశల్లో పెరగెడుతుండగా అయ్యా మీరు వారితో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రం. ఈవెన్ ఈ యూట్యూబ్లో కూడా మాతో కూడా మాటలు ఆలకించుచున్న వారితో మీరు మాట్లాడుచున్నారయ్యా, మీకు వందనాలు. ఉదరల రబబల రబ షందరల రబబల రబసి. చేతులు పైకెత్తి ఒక నిమిషం దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడకు మా తండ్రి, మీ మార్పు లేని సన్నిధిని బట్టి మీకు స్తోత్రం. ఈ 2024 యొక్క ఆఖరి పునరుద్ధాన దినం, ఈ ప్రత్యేకమైన ఉపవాస పండగల యొక్క మొట్టమొదటి సెషన్లో మమ్మల్ని మీరు సమకూర్చారు. మీరు మా పట్ల, మా కొరకు ఉంచిన మాదిరిని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు 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 మా కొరకు మీరు చేయించిన విజ్ఞాపన గురించి మరలా జ్ఞాపకం చేశారయ్యా. నన్ను క్షమించండి, మమ్మలను క్షమించండి. మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, వేషధారిని తీసివేయండి, కుయుక్తులను తీసివేయండి అయ్యా. శరీరాస, నేత్రాస, జీవపు డబ్బాన్ని మీ అగ్ని చేత కాల్చివేయండి అయ్యా. మీ రాకడకు అతి సమీపంలో ఉన్నామయ్యా. మా పోకడ ఎప్పుడో, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు గనుక మీరు అనుగ్రహించిన అవకాశాల్లో సద్వినియోగం చేసుకొని నన్ను నేను సమర్పిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో వారి హృదయమును విప్పి, నోరును తెరిచి మీ పాద సన్నిధానములో సమర్పించుకున్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి, సర్వసత్యములోనికి నడిపించండి. మేము ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేమని, 2 పడవల మీద ప్రయాణము చేయలేమని బహుస్పష్టముగా మీరు జ్ఞాపకం చేశారయ్యా. ఒక సరి అయిన తీర్మానముతో, ఒక సరి అయిన ఎన్నికతో, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతతో జీవించడానికి, మీరు మాకు అప్పగించిన పనిని చేయడానికి, అయ్యా, మనుష్యులకు సర్టిఫికెట్ కొరకు కాదు, మీ పనిని నమ్మకముగా చేసినప్పుడు వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం అనుగ్రహిస్తానన్న మాట మీరు నెరవేర్చే దేవుడు అయ్యా. యు ఆర్ నాట్ ఎ మ్యాన్ టు లై. అబద్ధమాడుటకు మీరు నరుడు కాదయ్యా. మా జీవితాలను సమర్పించుకుంటున్నాం. మీకు అద్భుతమైన ఆత్మకార్యముని మీరు జరిగించి, ఏ ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానమును అనుభవించిన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.